సాతాను తంత్రములను మనము ఎరగని వారం కాదు. కళ్ళు మూసుకున్నాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవా, ఘనమైన తండ్రి, మీరు మాతో మాట్లాడితే మేము బ్రతుకుతాం. సాతాను తంత్రాలను మేము ఎరగని వారం కాదు, నిజమే. కానీ సాతాను తంత్రాలు ఎలా ఉంటాయో కూడా తెలిసి ఎరిగి చెడిపోతున్న అనుభవాల్లో ఉన్నామంటే అయ్యో దేవా. తంత్రాలు ఎరగని వారం కాదు, నిజమే. తంత్రాలు ఎరుగుదాం, అయితే తంత్రాల్లో పడకుండా ఉండాలిగా. కృపగల దేవ, ఎరిగి చెడిపోతున్న అనుభవాల్లో ఉంటున్నటువంటి అనుభవాలను కృపచేత జ్ఞాపకం చేసుకొని ఆయన కనికరంతో జ్ఞాపకం చేసుకో. మారు మనస్సు పొందు అంటున్నావు నాయన. మారు మనస్సుకు పొందకపోతే ప్రకటన గ్రంథం అంతా ప్రతి సంఘముతో నువ్వు చెప్పిన మాట, మారు మనస్సు పొందు, కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. కృపగల దేవ, మమ్మల్ని బలపరచండి, జ్ఞానంతో ఉండడానికి సహాయం చేయండి. నా జనులు జ్ఞానం లేక నశించిపోతున్నారు. నీ వాక్య జ్ఞానం ఎంతగానో విత్తుతున్నా వాక్యానికి కట్టుబడలేక అజ్ఞానులై అవివేకులై మందమతులైపోతున్నటువంటి వారితో అయ్యా నాతో మీరు మాట్లాడమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. కృపగల దేవ, ప్రకటించిన తరువాత నేనే భ్రష్టురాలను అయిపోకుండా నా ఘట్టాన్ని నేను కాపాడుకోవడానికి సహాయం చేయి. కృపగల దేవ, బలపరుచు. నా నోటకుండా నీ మాట తప్ప మరి ఏది నా నోటకుండా రాకుండాను గాక. కృప చూపించమని, సాతాను క్రియలు లయపరచమని, శపించమని, బంధించమని యేసు అతి పరిశుద్ధ నామమును అడిగి వేడుకొని పొందుకుని నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. చూడండి, మనం ఏం ధ్యానం చేసుకున్నామంటే సాతాను తంత్రాలను ఎరగని వారమేమీ కాదు. ఎవరెవరు జీవితాల్లో ఏమేమి తంత్రాలు తంత్రగొట్టి చేశాడో మనము అధ్యయనం చేసుకున్నాం. మొట్టమొదటగా ఆదాము దగ్గర నుండి, హవ్వ దగ్గర నుండి, అలాగే కయ్యీను దగ్గర నుండి, హేబేలు దగ్గర నుండి, అలాగే బిలామును వాడుకుని అపవాది 24,000 మందిని నాశనం చేసినట్టుగా, ఇంకా బిలాము తన జీవితంలో ఎందరినో నాశనం చేసేటువంటి అనుభవంలో ఉన్నట్టుగా మనం ధ్యానం చేసుకుని, తర్వాత మనం ధ్యానం చేసుకున్నది ఏంటంటే యోసేపు జీవితాన్ని ధ్యానం చేసుకున్నాం. ఈ దినాన మనము ఒక కుటుంబాన్ని ధ్యానం చేసుకోబోతున్నాం. ఆ కుటుంబంలో ఉన్నటువంటి రక్త సంబంధికుల్ని ధ్యానం చేసుకోబోతున్నాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 11వ వచనం. అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపం మా మీద మోపవద్దు. అహరోను ఏమంటున్నాడంటే ఇక్కడ, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపము మా మీద మోపు. జాగ్రత్తగా వినండి, ఒక కథ చెప్పినట్టుగా చెప్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఒక కుటుంబాన్ని చూడగలుగుతాం. కుటుంబంలో ఉన్నటువంటి రక్త సంబంధికుల్ని మనం చూడగలుగుతాం. అక్క అనబడేటువంటి మిర్యామును, అలాగే అహరోను అనబడేటువంటి మిర్యాము యొక్క సహోదరుణ్ణు, మోషే అనబడేటువంటి మిర్యాము యొక్క 2వ సహోదరుణ్ణు మనం చూడగలుగుతాం. ఇక్కడ అహరోను మరియు మోషే ఇద్దరిని చూడగలిగితే 3 సంవత్సరాల తేడా కనబడద్ది వీళ్ళిద్దరికి. ఫరో ఎదుట అహరోను మరియు మోషేలు నిలబడినప్పుడు, ఫరో ఎదుట అహరోను నిలబడినప్పుడు అహరోను వయస్సు 83 సంవత్సరాలు, మోషే వయసు ఎంత? 80 సంవత్సరాలు. మిర్యాము వీళ్ళిద్దరికీ అక్క. ఈ మాట మనం జాగ్రత్తగా అధ్యయనం చేస్తున్నట్లయితే అపవాది తంత్రాలు ఎలా ఉంటాయి, అసలు వీళ్ళ కుటుంబం ఎలాంటి కుటుంబం అంటే చాలా అద్భుతమైన ఔన్నత్యం కలిగిన దేవుని పనిలో ముందుకు కొనసాగిపోతున్నటువంటి అద్భుతమైనటువంటి కుటుంబం అనుకోవచ్చు. ఈ కుటుంబంలో దేవుడు ఏర్పాటు చేసుకున్న వారే ఈ రక్త సంబంధికులు అనబడే అక్కలో సహోదరులు. మిర్యాము కానీ, మోషే కానీ, అహరోను కానీ దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాళ్ళు. ఒక మాటలో చెప్పాలంటే వీరు 3 ప్రవక్తలే. ఒక మాటలో చెప్పాలంటే 3 నాయకులే. ఒక మాటలో చెప్పాలంటే 3 దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. 3 దేవుడు తలాంతులు ఇచ్చాడు, ఈవులు ఇచ్చాడు, కృపావరాలు ఇచ్చాడు. 3 కూడా దేవుడు అతీతంగానే వాడుకుంటూ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అనుభవం కలిగినటువంటి కుటుంబం. ఏ కుటుంబం? ఈ మోషే, అహరోను, మిర్యాము. యెకోబోదు అనబడేటువంటి తల్లి సంతానం అన్నమాట వీళ్ళ 3.
మనందరికీ తెలుసు కదా, మోషే గురుడు తెలుసు, అహరోను గురుడు తెలుసు, మిరియాము గురుడు తెలుసు. వీళ్ళ ప్రారంభం ఎలా జరిగింది అని మనం ధ్యానం చేస్తున్నట్లయితే, ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఉండుట దేవుని యొక్క చిత్తం. దేవుడు ముందుగానే చెప్పాడు అబ్రహాముతో, అబ్రహామా నీ సంతానం ఐగుప్తు దేశంలో ఉంటుంది, ఆ తర్వాత నీ సంతానాన్ని నేను విడిపించి నడిపిస్తాను. ఈ ప్రణాళికల్లోనే దేవాది దేవుడు మోషేను అనాథలు ఉద్దేశించుకున్నాడు. హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలంటే, తన తల్లి గర్భములో రూపుదిద్దబడక మునిపే జనములకు ప్రవక్తగా దేవాది దేవుడు మోషేను ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకొక మాటగా జనములకు నాయకుడిగా మోషేను ఏర్పాటు చేసుకున్నాడు దేవాది దేవుడు. మోషే మిద్యాను దేశానికి పారిపోవడం మన అందరికీ తెలుసు. మిద్యాను దేశంలో 40 సంవత్సరాలు గొర్రెలు మేపుకుంటున్నటువంటి అనుభవంలో ఉన్నట్టు మన అందరికీ తెలుసు. ఒక దినాన మోషే గొర్రెలు మేపుకుంటూ ఉన్నప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు, సర్వశక్తుడు, ఉన్నవాడు ఉండుననివాడు, దేవాది దేవుడు, సర్వ సృష్టికి కారణభూతుడైనటువంటి దేవుడు మోషేకు ప్రత్యక్షమయ్యాడు. పొదలో మంట మండుతుంది, కానీ పొద ఏమవుతలేదు, కాలిపోవట్లేదు. మంట మండుతుంది, కాలిపోవట్లేదు. మన దేవుడు అద్భుతకరుడు కాబట్టి అటువంటి అద్భుతాలు చేస్తూ ప్రత్యక్షపరుచుకుంటాడు. అప్పుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, ఇశ్రాయేలీల యొక్క బాధను నేను విన్నాను, ఫరో యొద్దకు నేను నిన్ను నడిపిస్తాను, ఇశ్రాయేలీలను విడిపిస్తాను నీ ద్వారా అన్నప్పుడు మోషే ఏ మాటలు మాట్లాడాడు అంతా మనకు తెలుసు. ప్రభువా, నీవు ఎవరినైనా ఏర్పాటు చేసుకో, నేనేమో నోటి మాంద్యం కలిగిన వాడిని అంటే దేవుని కోపం వచ్చి, మోగోండి పుట్టించింది ఎవరో, కుంటోండి పుట్టించింది ఎవరో, గుడ్డోండి పుట్టించింది ఎవరో నేను కదా, మీ అన్నయ్య నీకంటే అద్భుతంగా మాట్లాడలేడా, మీ అన్నయ్యని నేను ఏర్పాటు చేసుకోలేనా, నేను చెప్పింది విను, నువ్వెంతగా మాట్లాడుతున్నావు కాబట్టి మీ అన్నయ్య నీకు నోరుగా ఉంటాడు. హల్లెలూయా. మీ అన్నయ్య నీకు ప్రవక్తగా ఉంటాడు. హల్లెలూయా. దేవుడు మాట్లాడిన మాట. అప్పుడు దేవాది దేవుడు అహరోనును మోషేను కూడా ఫరో దగ్గరికి పంపిస్తాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా అధ్యయనం చేస్తే అహరోను మోషే ఇద్దరు కూడా అక్కడ వాడబడతారు. హల్లెలూయా. అహరోను కర్ర అని వాడు ఉంటుంది, అహరోను కర్ర చేతి పట్టుకున్నాడు అని ఉంటుంది, మోషే కర్ర చేత పట్టుకున్నాడు అని ఉంటుంది. ఇక్కడ అహరోను ద్వారా మోషే ద్వారా కూడా దేవుడు కార్యాలు చేశాడు. దేవుడు అహరోన్ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు. ఎలాగంటే దేవుడు అహరోన్ని యాజకుడిగా ఏర్పాటు చేసుకున్నాడు, ప్రవక్తగాను. ఎలాగ ప్రవక్త? మోషేకు ప్రవక్తగా ఉంటాడు, మోషే నోటికి నోరుగా ఉంటాడు. అంటే దేవుని యొక్క ప్రణాళికల్లో ఉన్నాడా లేదా అహరోను? అహరోను యాజకుడు ప్లస్ మోషేకు నోరు ప్లస్ మోషేకు ప్రవక్త. మీరు చదివితే వాక్యంలో ఉంటుంది అన్నమాట, నిర్గమకాండంలో. ఆ తర్వాత మిరియామును జ్ఞాపకం చేసుకున్నట్లయితే మిరియాము గురించి రాయబడి ఉంది, ఆమె ఒక ప్రవక్తిని. హల్లెలూయా. ఆమె ఒక ప్రవక్తిని. తుంబుర సితార సునాదాలు చేతబట్టుకుని ఆమె ముందు వెళుతూ ఉంటే ఆమె వెంబడి ఎంతోమంది స్త్రీలు ఆమెను వెంబడిస్తూ సంగీత సునాదాలతో ఆమె పాట పాడుతుంటే ఆమెతో కలిసి పాట పాడుతూ ప్రభువును మహింపరిచేటువంటి అనుభవంలో ఉన్నప్పుడు ఆమె అందరికీ కూడా మార్గదర్శకురాలిగా, ఒక మాటలో చెప్పాలంటే ఆమె కూడా నాయకురాలే. అద్భుతంగా ఇశ్రాయేలీయులని పాటలతో ఆరాధనలోకి నడిపిస్తూ దేవునికి స్తోత్రము గానము చేయుటే మంచిది అని ఇశ్రాయేలీయుల సర్వ సమాజాన్ని కూడా రక్త సంబంధికులు అనబడేటువంటి ఈ ముగ్గురు కూడా నడిపించడం మనము చూడగలుగుతాం. హల్లెలూయా. ఇది దేవుడు ఆ కుటుంబానికి లేదా ఆ రక్త సంబంధికులు ముగ్గురే ఉన్నవాళ్ళు, ముగ్గురు కూడా దేవుడి యొక్క చేతుల్లో ప్రత్యేకమైనటువంటి విధానంలో వాడబడుతున్న వాళ్ళు. హల్లెలూయా. అద్భుతమైనటువంటి ఆత్మీయ అనుభవాల్లో ఉన్నవాళ్ళు. కానీ అదే ఆత్మీయ అనుభవాల్లో ఉన్నటువంటి ఇద్దరు మాట్లాడుతున్నారు, ప్రభువా మేము పాపాత్ములము. ఏమని మాట్లాడుతున్నారు? ప్రభువా మేము పాపాత్ములము, అవివేకులము, ఈ పాపము మా మీద మోపొద్దు. 12వ అధ్యాయము 11వ వచనం. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 11వ వచనం. చూడండి, ఇంత అద్భుతంగా అసలు ఖాళీ లేకుండా, విరామం లేకుండా దేవుడు పనిలో అత్యున్నతంగా వాడబడుతున్నటువంటి రక్త సంబంధికులు వీళ్ళు ముగ్గురు. ఖాళీ ఉందండి? ఖాళీ ఉందా వీళ్ళకి?
ఎంతో అద్భుతంగా నాయకులుగా దేవుడిచ్చినటువంటి కృపావరాలతో సర్వ సమాజాన్ని కూడా సక్రమంగా దేవుడి యొక్క మార్గాల గుండా నడిపిస్తున్నారు ముగ్గురు కూడా. ఈ ముగ్గురు ఇలా నడిపిస్తున్నప్పుడు ఈ ముగ్గురులో ఇద్దరు అంటున్నారు, మేము పాపాత్ములు, ఈ పాపం మా మీద మాపొద్దు, అవివేక పని చేసామంటారేంటి? అంత అవివేక పని చేయడానికి, అంత పాపాత్ములు అయిపోవడానికి, అంత పాపం చేయడానికి వీళ్ళకి ఏమి దాపురించింది? వీళ్ళు దేవుని ప్రజలు కాదా? దేవుని చేత కృపావరాలు పొందుకోలేదా? దేవుడిచ్చినటువంటి ఆధిక్యతలో నిలబడలేదా? మరి ఎంత అద్భుతమైన వాళ్ళు అద్భుతంగా ముందుకు కొనసాగాలి కదా. మరి మధ్యలో పాపాత్ములు ఎలా అయిపోయారు? అవివేకులు ఎలా అయిపోయారు? వీళ్ళు అభిషక్తులు కాదా? సాతానుగాడు అభిషక్తుల్లో పనిచేస్తాడంట. సాతానుడు అన్యుల్లో పనిచేస్తాడంట. సాతానుడు రక్త సంబంధికుల్లో పనిచేస్తాడంట. ఎందుకు పనిచేస్తాడో? మేలు చేయడానికా? మేలు చేయడానికా? వాడిని నమ్ముకున్నవాడు ఎప్పుడూ నాశనమే. వాడు ఉచ్చులో పడిపోతున్నవాడు ఎప్పుడూ నష్టమే. వాడి యొక్క ఉరుల్లో పడిపోతున్నవాడు, వాడి యొక్క పన్నాగాల్లో పడిపోతున్నవాడు తమ దేవుని యొక్క శిక్షకు కారణమైపోతాడు. ఎవడైనా సరే. సాతాను తంత్రములు ఎరగని వారము కాదు, ఎరిగే ఉద్ధరిస్తున్నాం. అక్కడ గొయ్యుందని తెలిసినప్పుడు మనం ఎలా వెళ్ళాలి చెప్పండి అమ్మా? చాలా జాగ్రత్తగా వెళ్ళాలి కదా. కళ్ళు ఎత్తి మీద ఎట్టేసుకుని వెళ్ళిపో. అసలు నీకు దాని కొరకైన ధ్యాస ఉందా? దాని కొరకైన ఆలోచన ఉందా? దాని కొరకైనటువంటి భయం ఉందా? భయము లేనోడే, నిర్భయుడే కళ్ళు నెత్తి మీద పెట్టుకుని పడకూడదని చెప్పిన గోతులో పడతాడు. ఈ రోజున దేవుని బిడ్డలకు దేవుని వాక్యం ఉంది, అయినా కానీ ఎందుకు గోతులో పడుతున్నారు? కళ్ళు నెత్తికెక్కితే గోతులో పడతాం, అంతే కదా. భయము లేకపోతే గోతులో పడతాం. అందుకే నేను అంటాను, దేవుని ఎదుట ఉడుకుతూ ఉండాలంట మనం. ఇప్పుడే కాదు, ఎప్పుడు చెప్తాను నేను. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై ఆయన మాట విని వణుకుతుంటాడో ఆయన వారిని దృష్టిస్తాడు. ఎందుకు? కీడు చేయడానికా? మేలు చేయడానికి. మరి సైతాను గడు ఎందుకు దృష్టిస్తాడు? మేలు చేయడానికా? కీడు చేయడానికి. అందుకే తెలిసిన దాని విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజున క్రైస్తవులకు జాగ్రత్తలు ఎక్కడొస్తున్నాయంటే, కరోనా వస్తుందిరా అంటే చాలా జాగ్రత్త. కరోనా వస్తుందిరా అంటే షాపింగ్ కట్. కరోనా వస్తుందంటే కూరగాయలు లేకపోతే పచ్చడి భోజనం వేసి తినేస్తామండి, బయటికి వెళ్ళకండి. కరోనా అలాంటిది. ఈ రోజుల్లో దేవుని బిడ్డలకు భయం ఎక్కడా? భయం దేని విషయంలో? శరీర సంబంధమైన వాటి విషయంలో భయం. శారీరకంగా రుగ్మతలు వచ్చేస్తాయేమో అని భయం. శారీరకంగా హాస్పిటల్ పాలు అయిపోతామేమో అని భయం. శారీరకంగా మరణం వచ్చేస్తుందేమో అని భయం. కానీ నిర్భయులుగా దేని విషయంలో ఉంటున్నారు క్రైస్తవులు? దేవుని విషయంలో, దేవుని వాక్యం విషయంలో, దేవుని పరిధి విషయంలో. అసలు దేవుడు దేనికి భయపడమన్నాడు? మనుష్యులకు భయపడమన్నాడా? మిమ్మల్ని నరకాగ్ని పాలు చేయు దేవునికి భయపడండి అన్నాడు. హల్లెలూయా. మిమ్మల్ని చంపు మనుష్యులకు మీరు భయపడకండి, మిమ్మల్ని నరకాగ్ని పాలు చేయు దేవునికి మీరు భయపడండి. మత్తయి సువార్తలో రాయబడిన మాట. కానీ ఈ రోజున దేవుని యొక్క ప్రజలు దేనికి భయపడాలో, దేనికి భయపడకూడదో తెలిసి దేనికి భయపడక్కర్లేదో దానికి భయపడుతూ, దేనికి భయపడాలో దానికి భయాన్ని వదిలేసి నిర్భయులుగా బ్రతుకుతున్నటువంటి దౌర్భాగ్య దినాలు ఇవి. సాతాను తంత్రాలు ఏంటో తెలిసినా కూడా చూడండి, జాగ్రత్తగా మనం అధ్యయనం చేస్తే వీళ్ళు ఎవరంట? దేవుని యొక్క ఎంపికలో ఉన్నవాళ్ళు, దేవుడి చేత ముమ్మరంగా వాడబడుతున్న వాళ్ళు, దేవుడి యొక్క కృపా వరాలలో నిలబడినటువంటి వాళ్ళు. మరి వీళ్ళలో ఇద్దరు ఏమంటున్నారు అంటే, మేము పాపాత్ములము, మా పాపం మా మీద మోపొద్దు, మేము అవివేకులము. అవివేకపు పనులు ఎందుకు చేశారు? అంత పాపాత్ములు ఎందుకు అయిపోయారు? ఎందుకు అంత పాపము మిమ్మల్ని పట్టింది అని మనం అడిగితే హవేమంద రోజు సర్పము చేత మోసగింపబడితిమి, శిక్ష తప్పిందమ్మా. అవ్వమ్మా, నీ దేవుడు పాపం కారణం కదా. కారణం ఇందాక అన్నాను కదా, ఏది మాట్లాడినా లింక్ ఉంటుంది.
ఎన్నో కారణాలు ఉంటాయి మనిషికి. హవ్వకొంత కారణం, పాము ఇచ్చింది, సర్పం మోసం వచ్చింది. ఆదాముకొంత కారణం, దేవాలయం ఇచ్చిన స్త్రీ ఇచ్చింది. హవ్వమ్మకొంత కారణం, సర్పం మోసం వచ్చింది. ఇంకా కారణాలే. యేసుప్రభు ఇలా కూర్చుని, అమ్మా కారణం ఉంది కదా, కారణం ఏమనలేమ్మా. దేవుడి మందిరానికి రాలేదా, ఉంది కదా కారణం, ఏమనలేనమ్మా. దేవుడి సన్నిధికి రావా, ఆజ్ఞ అతిక్రమిస్తావా, కారణం ఉంది కదా, పర్వాలేదమ్మా. దేవుడి మందిరానికి త్వరగా రాలేదమ్మా, ఒక గంట లేటుకు వచ్చావా, కారణం ఉంది కదా, పర్లేదమ్మా. పరిచయం చేయడానికి రాలేకపోయావమ్మా, కారణం ఉంది కదమ్మా, పర్లేదమ్మా. వదిలేసాడా? వదిలేస్తే చెప్పండి అమ్మా, కారణాలు ఎన్నైనా చెప్పుకుందాం. కారణం లేనిది ఏముంటుందండి? కూర లేట్ అయిందంటే కారణం ఉంటుంది దానికి. మీ ఆయన త్వరగా తేలేదు కూరగాయలు, అవునా? ప్రతిదానికి కారణం ఉంటుంది. దేవుడు కారణం ఉందని. అలాగైతే మోషే కూడా ఒక సందర్భంలో, మా అక్క చచ్చిపోయిందయ్యా, కారణం ఉందయ్యా, ఫ్రస్ట్రేషన్లో కాని మాట మాట్లాడేసానయ్యా, కారణం ఉందయ్యా, ఫ్రస్ట్రేషన్లో కొట్టేసాను ప్రభా, ఒక్కసారి మాట్లాడమంటే 2 సార్లు కొట్టేసాను ప్రభా, ఫ్రస్ట్రేషన్ ప్రభా, కారణం ఉంది ప్రభా. నోర్ముయ్ అంటాడు. ఏమంటాడు? దేవుడు కొరకు మనము ప్రాకులాడాలి, ప్రయాసపడాలి. దేవుని నిమిత్తం, దేవుని కార్యాల నిమిత్తం, దేవుని మాటను నెరవేర్చు నిమిత్తం మనల్ని మనము అణుచుకున్నంతగా మన కొరకు మనము తాపాత్రయపడగలగాలి. అది ఎవరి కొరకు? నీ దేవుని కొరకు. కారణాలు ఎన్నెన్నో ఉంటాయి. కారణాలు ఇన్ని విషయాలు చెప్పుకుంటున్నా, పోలే మెల్లగా వెళ్దాం. మీకు విషయం బైబిల్ స్టడీ అంతా చెయ్యాలి కదా, మెల్లగా వెళ్దాం. మెల్లగా వెళ్ళకపోతే దూసుకుంటూ వెళ్ళిపోయామనుకో, కరెక్ట్గా తొందరగా తినేస్తే తిన్నట్టు ఉండదు. ఏమండి? అన్నీ తినాలి కదా మనం. ఏమంటే ఫంక్షన్కి వెళ్తే భోజన పదార్థాలు అన్నీ తినాలి కదండి. భోజన పదార్థాలు అన్నీ తిందాము. సరే, నీకు నీకు అమరావతి ఎక్స్ప్రెస్ తెలుసా? అమరావతి ఎక్స్ప్రెస్ తెలుసా? ఆంధ్రాకి వెళ్ళి వాళ్ళు బాగా తెలుస్తుంది. అమరావతి ఎక్స్ప్రెస్ టికెట్ తీసేసుకున్నాం ఎన్ని రోజుల ముందు. అయ్య బాబే, చాలా ఫాస్ట్గా ఉంటామండి ఈ విషయంలో. మరి కూర్చుని నిలబడి మళ్ళీ అందరూ వెళ్ళాలి కదండి, అందుకని ఓ నెల 2 నెలల ముందు బుక్ చేసేసుకుంటామండి. ఏంటి మీరే చెప్పాలి, చేసుకోలేదా ఇప్పుడు చేయించిన? చెప్పండి. అవునా? అవునా? ఆటోడు వస్తానన్న టైంకి రాలేదు. మీరు అక్కడ నిలబడి ట్రైన్ వెళ్ళిపోతుంది. ఏమండో టికెట్ కలెక్టర్ గారు అరిసి వినబడద్దేంటి? కారణం ఉంది కదా, మరి ఆటో తొందరగా రాలేదండి, కారణం ఉంది కదా, ఆగిపోద్దా? ఆ టికెట్ కలెక్టర్ చైన్ లాగేసి, మన అమ్మగారికి కారణం ఉంది, మన అమ్మగారు పాపం ఆటో రాలేదంట, ఆగిపోండి అందరూ, అమ్మగారండి లగేజ్ అంతా పెట్టేయండి, ఎక్కేయండి. ఒక ట్రైన్ ఒక 1000 రూపాయలు ఉంటుందేమో. దాని విషయంలో ఏంటంటే కారణం పనిచేయలేదు. మరి నీ దేవుడు పనిచేద్దా? చాలా కారణాలు ఉంటాయి నీకు. అవసరమైన కారణాలు అల్లేస్తావు కూడా నువ్వు. అవసరమైన చోట అల్లుతావు, అక్కడ అల్లినా కూడా ఎవడో తీసుకోండి నిన్ను. అసలు నీ ముక్కు మొఖం వేసి ఉంటావు, అమ్మగారు అయ్యబాబు వచ్చేస్తున్నారు అమ్మగారు అంటాడా? వాడు గొడవ వాడిదే. మన దేవుడు కూడా అంతే. హల్లెలూయా. కారణం చూడడం అనడానికి చెప్తున్నా. సౌలు మహాశయుడిని సమూయేలు గారు అభిషేకించిన తర్వాత గిల్గాలులో ఆగయ్యా అన్నాడు. ఆగయ్య అనేటప్పటికి ఫిలిస్తీన్లేమో మీదకి వచ్చేస్తున్నారు. కారణం ఉంది. ఫిలిస్తీన్ మీదకి వచ్చేస్తుందంటే పాపం కారణం ఉంది. అందుకేనంట ఈయన సాహసం చేసి బలులు అర్పించాడంట. ఈ లోపు రానే వచ్చారు సమూయేలు. చెప్తున్నాడు కారణం. ఏమన్నాడు? కారణం చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? సౌలు మహాశయ, నా ఏలినవాడా, కారణం లేకుండా నేనేమి చేయలేదు. నేను నీ వైపు చూచుచూ ఉండగా, నువ్వు రాకపోగా, నా మీదగా ఫిలిస్తీయులు వచ్చుచూ ఉండగా, నేను చూడలేకపోగా, కనుచూపు మేరలో నువ్వు కనబడకపోగా, బలులు నా ఎదుట కనబడగా, నేనే సాహసం చేసి వేసేత్తిని. మా బాబా చేసావు, ఎంత మంచి పని చేసావు, అప్రిషియేట్ చేస్తున్నాను నేను. విజయం నీదే, నీ ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాదు అన్నాడా?
చెప్పండి మరి, అలా మాట్లాడుకుంటే బాగా అర్థమవుతుంది. మనకే అర్థం అవ్వాలి కదా. అర్థమవుతుందా మనకి? ఎక్కడా కూడా దేవుడు, లేకపోతే మన దావీదు కారణం లేకుండా జరగలేదు మహాప్రభు. నేను పడుకున్నామంటే బాగానే పడుకున్నాను, మిద్ది మీద అలా తిరుగుతున్నాను, తిరిగేటాడు కళ్ళల్లో పడిపోయింది. కారణం ఉంది. కారణం ఏముంది? ఈయన గారు తిరుగుతూ ఉన్నప్పుడు కళ్ళల్లో పడిందంట. అయ్యయ్యో దావీదా, తిరుగుతున్నప్పుడు కళ్ళల్లో పడిందమ్మా, అయ్యయ్యో నీ కళ్ళల్లో పడిపోయింది, నా అమ్మ నా బాబు సారీ, నేనే కదా కారణం కళ్ళలో పడ్డానికి. కళ్ళలో పడితే కళ్ళు కుట్టేసుకోమని చెప్పాను తెల్దా, అది నేనేగా చెప్పాను. నీ కన్ను అభ్యంతర భరిస్తే కన్ను పెరికి వేసుకో, కాలు అభ్యంతర భరిస్తే కాలు పెరికి వేసుకో, చెయ్యి అభ్యంతర భరిస్తే చెయ్యి పెరికి వేసుకో. ఇక్కడ సౌలు పెరికి వేసుకున్నాడా? గిల్గాలు దగ్గర దావీదు పెరికి వేసుకున్నాడా? మరి పెరికి వేసుకోమని అది కూడా వాక్యమే కదా. అప్లై చేసుకోవడం చేత కదా. అప్లై చేసుకోవడం చేతనైతేనే ఆత్మీయత. హల్లెలూయా. అప్లై చేసుకోవడం ఎవడికి చేతనవుతుందో వాడే దేవుడు కొరకు బలంగా నిలబడగలడు. అప్లై చేయడం చేత కాదనుకో, నిలబడడం చాలా కష్టం. హల్లెలూయా. దేవుని వాక్యం ఎప్పుడు కూడా అన్వయించుకోవడానికే. దేవుని వాక్యం ఎప్పుడు కూడా విని వదలడానికి కాదు. దేవుని వాక్యం ఎప్పుడు కూడా విని విశ్వసించిన దానిని అన్వయించుకున్న దానితో దేవుని ఎదుట నిలబడడమే దేవుడు కోరుకునేది. ఇప్పుడు చూడండి, కారణాలు ఎన్నన్నా ఉండొచ్చు, దేవుడికి కారణాలు అవసరమా? కారణాలు అవసరమా? దేవుడు ఏమంటాడో, హే కారణం ఏదైనా నేను నీతో చెప్పాను వచ్చి. చాలా కఠినంగా ఉందండి. ఉంటుందండి మరి. పరలోకం కఠినంగా ఉండదా? పరలోకం వెళ్ళిపోవడం అంటే అంత ఆశామాసియా, అంత ఈజీయా? గంగావతి వెళ్ళడానికి నానా తిప్పలు పడిపోతున్నావు నువ్వు, అలాంటిది నువ్వు పరలోకం వెళ్ళడం ఈజీనా? కాదు కాదు. పరలోకం వెళ్ళాలంటే చాలా ప్రయాస. దేవుడు దగ్గరకు వెళ్ళాలంటే చాలా ప్రయాస. చూడండి ఇప్పుడు మరి వీళ్ళు ఎందుకు పాపాత్ములు అయిపోయారు, అవివేకులు అయిపోయారు? వీళ్ళకి దేవుని వాక్యం తెలీదా? దేవుని పనిలో బిజీగా ఉండడం తెలీదా? ఏం మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో తెలీదా? వీళ్ళకి అపవాది తంత్రాలు తెలీదా? కానీ కొన్నిసార్లు తెలిసినా పడిపోతూ ఉంటాం. ఎందుకు? అంత అట్రాక్టివ్గా అట్రాక్ట్ చేస్తూ ఉంటాడు. చేస్తాడండి? అట్రాక్ట్ చేస్తాడా చేయడా? ఏమండి హోటల్ ఫుడ్ చాలా బాగా అట్రాక్ట్ చేద్దండి, రోజు తినేయండి. హోటల్ ఫుడ్ చాలా అట్రాక్ట్ చేస్తుందండి, ప్రతిరోజు తినేయండి. నువ్వు హాస్పిటల్ పాలు అయిపోవడం ఖాయం, నీకు లోపల అన్నీ పోవడం ఖాయం, డాక్టర్ గారు అడగడం ఖాయం ఏమైంది? ఏమీ లేదండి, చాలా అట్రాక్ట్ చేస్తుందనండి, రోజు నేను చేస్తున్నాను హోటల్ ఫుడ్ తింటున్నాను, ప్రతిరోజు కూల్ డ్రింకులు తాగుతున్నానండి. ఏదైతే బాగోదో అలాంటివన్నీ తిన్నా తాగినా మనకేమవుద్ది? మా సైన్యాలకి మామిడి పళ్ళు ఇష్టమని పొలమంట తినేసారు రాత్రి అంతా, అట్రాక్ట్ చేసే పాపం. కానీ రాత్రి అంతా పడే బాధకి దండం పెట్టేశారు. ఎట్లకి? మామిడి పళ్ళకి. అట్రాక్ట్ చేసినంత మాత్రాన మనం అట్రాక్ట్ అయిపోకూడదు. అట్రాక్ట్ ఏం చేస్తాయి? లోకములో ఉన్నదంతా మనల్ని అట్రాక్ట్ చేస్తుంది, కానీ అన్నీ మనం చేయదగినవి కావు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, వీళ్ళిద్దరూ ముగ్గురు ఉన్నారే దేవుడి కార్యాలు చాలా బలంగా వాడబడతా ఉన్నప్పుడు మొత్తానికి ఈ మిర్యాములోను అహరోనులోను కొంత బాధ వచ్చింది. ఏం బాధ వచ్చిందంటే, మోషే అంట కూషు దేశపు స్త్రీనంట పెళ్లి చేసుకున్నాడంట. ఆ స్త్రీని బట్టి వీళ్ళకి ఏమొచ్చిందంట? ఆ స్త్రీ ఒక కారణం. చూడండి జాగ్రత్తగా వినండి. వీళ్ళు ఆ కారణం ఎవరంటే ఆ స్త్రీ. ఆ కారణాన్ని బట్టి వీరు మోషేని ఏమంటున్నారు? మోషేనే పలికాడా? అహరోను నిన్ను దేవుడు వాడుకోవట్లేదా? నన్ను దేవుడు వాడుకోవట్లేదా? మోషేనే వాడుకుంటున్నాడా? మన ముగ్గురు వాడబడుతున్నాం. మన ముగ్గురు కూడా సర్వ సమాజాన్ని నడిపిస్తున్నాం. నేను ఆరాధిస్తున్నా, నువ్వు యాజకత్వం చేస్తున్నావు. నువ్వేమో మనోడికి నోటిగా ఉన్నావు, ప్రవక్తగా ఉన్నావు. మనోడు ముగ్గురు సమపాళల్లో వాడబడుతున్నాం. దేవుడు మనల్ని వాడుకోవట్లేదా అంది. ఈయన కూడా అన్నాడు, వాడుకోవట్లేదా?
వాడుకున్నాడు. నేను అంటాను, మీ మీ అందరికి ఎందుకు ఈ డిస్కషన్ వచ్చిందయ్యా అని అడిగామనుకో, కారణం ఉంది. కారణం ఏం కారణం? కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకున్న ఆ స్త్రీ కారణం. ఆ స్త్రీని చూడలేకపోతున్నాను. ఆ స్త్రీని చూస్తుంటే కళ్ళల్లో నిప్పుప్పుడు పడిపోతున్నాయి నాకు. ఆ స్త్రీని చూస్తూ ఉన్నప్పుడు ఎక్కడ లేనిది వచ్చేస్తుంది నాకు. దేవుడు అణుచుకోమన్నాడా? ఎక్కడ లేనిది వచ్చేస్తుంటే అణుచుకోమన్నాడా? అణుచుకోమనలేదా? మరి ఆ రోజున కయ్యనికి హేబేలు చూస్తుంటే ఎక్కడ లేనిది వచ్చేసింది. ఎందుకు? అపవాది తంత్రంలో పడిపోయాడు కాబట్టి. మొన్న ధ్యానం చేసుకున్నటువంటి ధ్యానాంశంలో యోసేపును చూస్తుంటే ఎక్కడ లేని కోపం వచ్చేస్తుంది. ఎవరికి? ఎందుకు? అపవాది తంత్రాల్లో పడిపోయాడు కాబట్టి. మన దావీదుకు 10,000 కొలదనగానే మన సౌలు గారికి ఎక్కడలేని విషపు చూపు వచ్చేసింది. ఎందుకు? ఎక్కడలేని విషపు చూపు వచ్చేసింది. ఎందుకు? ఆల్రెడీ ఆయనలో దురాత్మ ఉంది కాబట్టి. అవునా? మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను ఇవన్నీ. అంటే ఆల్రెడీ అపవాది తంత్రాల్లో పడిపోయిన వాళ్ళకి ఏమొచ్చేద్దంట? దేవుడు ఎలా ఉండకూడదు అంటాడో అలా ఉంటారు. దేవుడు ఏది మాట్లాడకూడదు అంటాడో అది మాట్లాడతాడు. అసలు దేవుడు ఏమన్నాడు? నీ నాలుక అగ్నియే, నీ నాలుకను నీవు స్వాధీనపరుచుకుంటే నీ సర్వదేహాన్ని స్వాధీనపరుచుకుంటావు. దేవుడు ఏమన్నాడు? అనేకులు నోటి మాటల ద్వారా పడిపోతున్నారు. అనేకులు ఎవరున్నారు? అభిషక్తులు కూడా ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఈమెంట కూషు దేశపు స్త్రీని బట్టి, ఒక కారణాన్ని బట్టి మోషేని దేవుడు వాడుకుంటున్నాడా? మనల్ని వాడుకోవట్లేదా? కారణం అది. కానీ మోషేని ఎత్తుబడుతున్నారు. దేవుడికి ఇష్టమా ఇది? ఇష్టమా? చూడండి, సాతాను తంత్రం ఎలా వేశాడు? మెల్లగా 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 అహరోను మిరియాములో క్రియ చేస్తున్నాడు. తంత్రగొట్టి క్రియ చేస్తున్నాడు. అహరోను మిరియాము మేలు కొరక ఇది. అహరోను మిరియాము కీడు కొరకు, పతనం కొరకు, నష్టం కొరకు. దేవుని శాపం, దేవుని యొక్క కోపం ఆకాశం నుండి దిగి రావాలని. చూడండి, కయీను దేవుడు దయ వలన పుట్టిన మొట్టమొదటి భార్యాభర్తల కలయిక వలన పుట్టిన కృప కలిగిన వాడు. అదే దేవుని యొక్క శాపం అతని మీదకి వచ్చేసింది. రెండవదిగా ఏం ధ్యానం చేసుకున్నాం మనం? హవ్వను వశపరుచుకుని ఆదాముని తంత్రంలో పడగొట్టేశాడు. వెంటనే ఆ దేవుడే వాళ్ళను శపించాడు. బిలాము విషయంలో అభిషక్తుడైనటువంటి బిలామును వాడుకుని ఇశ్రాయేలీల నాశనానికి కారణమైపోయాడు. తంత్రగొట్టి ఎవరిని వశం చేసుకుని ఎవరినైనా పడగొడతాడు. ఆడి తంత్రాలు మామూలు కాదు. ఇప్పుడు అభిషక్తులైనటువంటి మిరియామును ఏం చేశాడు? వశపరుచుకుంటే మిరియాము నోరు ఆగుతులేదు. వాడినే వాడుకున్నాడు దేవుడు. అహరోను నిన్ను నన్ను వాడుకోలేదా? అహరోను అంటాడు, వాడుకున్నాడు, మనల్ని వాడుకున్నాడు దేవుడు. అసలు సైతాన్ గడికి ఏం కావాలి? వీళ్ళని నేను వశపరుచుకోవాలి. ఏ దేవుడైతే వాళ్ళని వాడుకుంటున్నాడో, బిలాముని ఏ దేవుడు వాడుకున్నాడు? ఆ దేవుడే శపించేలా చేశాడా లేదా? ఆశీర్వదింపబడిన ప్రజలను ఏ దేవుడు అన్నాడు ఇశ్రాయేలుల్ని? ఆ దేవుడే శపించేలా చేశాడు లేదా? దయ వలన పుట్టినవాడు కయ్యనని ఏ తల్లి అందో ఆ తల్లి దేవుడే కయ్యనుని శపించేలాగా చేశాడు. ఇప్పుడు చూడండి, తంత్రగొట్టి మిరియాములో నుంచి పలకరాని పలుకులు. అసలు నిజంగా అడుగుతానండి, ఇంత టెన్షన్లో, ఇంత సేవలో అలా మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటండి? ఇప్పుడు దేవుని బిడ్డలు కూడా దేవుడి సన్నిధికి వచ్చేసి అనుదిన సహవాసానికి వచ్చేసినా కూడా ఇలాంటి మాటలు పోలేదంటే ఏం చేయాలని? వెలగలేదా బల్బు? దేవుడి సన్నిధిలో ఉంటూ అనుదిన సహవాసానికి వస్తూ అస్సలు ఖాళీ లేకుండా మన పని మనం చేసుకోలేనంత ఆత్మీయతలో మునిగి తేలిపోతూ కూడా వీళ్ళని ఆరపోసుకున్నామంటే, అపవాద తంత్రాల్లో పడిపోయామంటే ఇంకా వాళ్ళని ఏం చేయాలని అడుగుతున్నా తెలుగులో. అదేంటండి మీరు చెప్పుకెళ్ళిపోవాలి కానీ మమ్మల్ని అడుగుతుంటేనే బ్రేక్ పడుతుందండి. మీరు చెప్పుకుని వెళ్ళిపోతే పాటి వాక్యం అయిపోదును, ఎందుకంటే కొమ్మలు రెమ్మలు మీకు అంటున్నారా? అనరు. కానీ నిజంగా చెప్పండి, ఎంత ఖాళీ లేని పరిస్థితుల్లో కూడా అపవాది తంత్రాల్లో పడిపోతున్నారంటే వాళ్ళని ఏమనాలి? మిమ్మల్ని అనమంటలే, వాళ్ళని ఏమనాలి?
బుద్ధి లేనోళ్ళు అనాలి, బుద్ధి గడ్డి తిందే అనాలి, ఎరిగి ఎరిగి చెడిపోతున్నారు అనాలి, దేవుడి యొక్క కృపను కోల్పోతున్నారు అనాలి. ఏ దేవుడు కృప కొరకు దేహి అంటూ దేవుడు పాదాల దగ్గరికి వస్తున్నారో ఆ దేవుడు యొక్క శాపానికి ఆహుతైపోతున్నారు అనక తప్పదు. వీళ్ళని జ్ఞానులు అనాలా, అవివేకులు అనాలా? అందుకే అవివేకపు పని చేసామన్నారు వీళ్ళు. ఎవరో? అందుకే వీళ్ళు ఏమన్నారు? అవివేకపు పని. ఈ రోజున దేవుడు అంటే ఏంటో ఎరిగి అసలు ఖాళీ లేకుండా దేవుడా 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 అంటూ పనులు కూడా చేసుకోవడానికి లేకుండా, నిలబడడానికి లేకుండా, కూర్చోడానికి లేకుండా ఉన్నా ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళ కోసం వీళ్ళ కోసం తలంచడం, వాళ్ళని వీళ్ళని తిట్టుకోవడం, ఆరిపోసుకోవడం, మరలా దేవుడి దగ్గరికి వచ్చేయడం, ఇలాంటివి ఏమన్నా ఉన్నాయంటే అలాంటి వాళ్ళు ఏమంటాం? అవివేకులు అంటాం. ఎరిగి ఎరిగి చెడిపోయిన వాళ్ళు అంటాం. ఇంకా కొంచెం ముందుకెళ్తే దేవుడు వాక్యం ఏం చేయాలో తెలుసు, ఎలా ఉండాలో తెలుసు, ఎంత బిజీగా కూడా ఎలా ఉండాలో తెలిసినా తెలియలేనట్టుగా బ్రతికితే వాళ్ళని ఏమంటాం? వాళ్ళను కూడా ఈ యాంగిల్లో అవివేకులే అంటాం కదా. ఇప్పుడు జరిగింది ఏంటంటే దేవాది దేవుడు విన్నాడంట ఆ మాట. జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. నేను చాలా సందర్భాల్లో చాలా ఉపదేశం ఇచ్చాను మీకు మాట గురించి కదా, నోటి మాట గురించి. ఇప్పుడు చూడండి, వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఎవరు విన్నారు? దేవుడు నీతి న్యాయ యథార్థతలు జరిగించేవాడు. దేవుడు ముగ్గురు నా వాళ్ళే, ముగ్గురిని నేనే వాడుకుంటున్నాను, ముగ్గురికి నేనే కృపావరాలు ఇచ్చాను, ముగ్గురిని తల్లి గర్భంలో నేనే రూపుదిద్దుకున్నాను, ముగ్గురిని నేనే ప్రతిష్ఠించుకున్నానని ఏమన్నా దేవుడు మినహాయిస్తున్నాడా? అభిషక్తులు ఏమన్నా మినహాయించినట్టు చూసారా వాక్యంలో? మన దేవుడి మీద తప్పు మోపడానికి లేదండి. మన దేవుడు నీతి న్యాయ యథార్థతలు జరిగించే దేవుడు. ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? రండి ప్రత్యక్షపు గుడారానికి రండి మీ ముగ్గురు. నిర్భయులుగా వెళ్ళిపోతున్నారు వీళ్ళు. ఒక మాటలో చెప్పాలంటే వీళ్ళు అపార్థంలో ఉన్నారు. దేనిలో ఉన్నారు? వెళ్ళిపోతున్నారు ముగ్గురు, వెళ్ళిపోయి నిలబడ్డారు. దేవాది దేవుడు అన్నాడు, నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడడానికి మీరు ఎందుకు భయపడలేదు? నిజంగా దేవుని ఎదుట యథార్థంగా ఉన్నవాడు, నిజముగా దేవుడి దిక్కు అనుకున్నవాడు, నిజముగా దేవుడి శరణ్యం అనుకున్నవాడు, నిజముగా దేవుడు కొరకే బ్రతుకుతున్నవాడి పక్షంగా మాట్లాడుకునే మాటలు కూడా దేవుడు వింటాడు అనే దాన్ని ఇప్పుడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. వినేసి చూడడు, విన్నదానికి ఏమొస్తుంది? శిక్ష వస్తుంది అనే పాయింట్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు ఎంత అభిషక్తులైనా మోషేకు, నా సేవకుడైన మోషేకు విరోధంగా మాట్లాడడానికి మీరు ఎందుకు భయపడలేదు? నేను మోషేతో ముఖాముఖిగా మాట్లాడతాను. మోషే నా స్వరూపాన్ని నిదానించి చూస్తాడు. నేను దర్శనమిచ్చి మోషేతో ముఖాముఖిగా మాట్లాడతా. మీలో ఎవరైనా ప్రవక్తలు ఉంటే వాళ్ళతో నేను కళల ద్వారా మాట్లాడతానేమో. మోషే అలాంటాడు కాదు. మోషే మిక్కిలి సాత్వికుడు. నేను మోషేతో ఒక ముఖాముఖిగా మాట్లాడతాను. అంటే మోషే చాలా గనుడు. మోషేకు నేను చాలా ప్రియారిటీ ఇస్తాను. మోషే పక్షంగా నేను ఉంటాను. మోషే మీలాంటాడు కాదు. ఎందుకు ఆ మాట అనవలసి వచ్చింది దేవుడు? మోషేను వాడుకున్నట్టు దేవుడు మనల్ని వాడుకోవట్లేదా అని అన్నందుకు దేవుడు నో నో నో, మీరు మోషే ఒకటి కాదు, మోషే వేరు మీరు వేరు. ఇదేనా చెప్పాడు దేవుడు? ఎందుకు చెప్పాడు? మోషేను వాడుకున్నాడు, మమ్మల్ని వాడుకుంటున్నాం, మోషే మేము ఒకటే కదా అని అనుకున్నారు కాబట్టి అలాగ అనుకోవడానికి వీల్లేదు. మోషే వేరు మీరు వేరు. వెంటనే దేవుడు ఏం చేశాడో తెలుసా? శిక్షకు అప్పచెప్పాడు. ఎవరని? మిరియామును. మిరియామును చూస్తూ ఉన్నప్పుడు అహరోను యాజకుడు కదా, కుష్ఠరోగం వచ్చిన వాళ్ళని పరీక్షించాల్సిన వాళ్ళు యాజకులే. దేవుని వాక్యాన్ని బట్టి దేవుడు చెప్పాడు. అందుకని ఇలా మాట్లాడుతూ ఉండగా అహరోను మిరియామును చూస్తూ ఉన్నాడు. మిరియామును ఎప్పుడైతే చూస్తూ ఉన్నాడో మిరియాములో కుష్ఠుపొడ కనబడుతుంది. అప్పుడు భయపడి, కుష్ఠరోగం వచ్చేసింది మా అక్క మిరియాముకని భయపడి ఏమన్నాడు తెలుసా? మేము పాపాత్ములము, ఈ పాపము మా మీద మోపవద్దు,
మేము అవివేకపు పని చేశాం. అపవాది తంత్రాల్లో పడిపోయారు. అపవాది ఎంతటి వాడో తెలుసా, కుయుక్తిపరుడో తెలుసా. ఏ దేవుడైతే వాళ్ళని వాడుకుంటున్నాడో, ఏ దేవుడైతే దైవ కార్యాలు వాళ్ళ ద్వారా జరిగించుకుంటున్నాడో వాళ్ళనే వాళ్ళ దేవుడు శిక్షించేలాగా తంత్రాలు పన్ని ఇద్దరిని కూడా దేవుడు శిక్షకు పాత్రులుగా చేశాడు. చూడండి ఒకసారి. సాతాను చాలా తంత్రగొట్టండి. వాడి తంత్రాలు ఎరగని వారము కాము అని పౌలు ఎందుకు అంటున్నాడు? మనం వాడి తంత్రాలు ఎరిగి కూడా చెడిపోకూడదు. వాడు ఎంత తంత్రగొట్టు ఒక్కసారి ధ్యానించండి అని పౌలు గారు 2 కొరింథీయుల పత్రికలో చెప్తున్నాడు. వాడు ఎంతటి వారినైనా కూడా తంత్రాలతో ఏం చేస్తాడు? వశపరుచుకుంటాడు. చూడండి, మీరు వశం చేసుకుంటారు. చూడండి, మంత్ర తంత్ర యంత్ర శక్తులు, చీకటి శక్తులు, చేతబడి శక్తులు, చిల్లంగి శక్తులు, మంత్రశక్తులు, యంత్రశక్తులు, తంత్రశక్తులు, తంత్రగొట్టి దేనికి సంబంధించిన ఇవన్నీ వాడికే కదా. వాడు ఎలా వశపరుచుకుంటాడో వశం చేసుకుంటాడు. తంత్రాలు పన్ని కాలికేస్తే వేలికేసి, వేలికేస్తే కాలుకేసి. మీకు తెలుసా, ఒక్కడిని పడగొట్టాలంటే వాడు అసలు బుర్ర ఖాళీగా ఉందా లేదా? ఎవ్వడిని మింగుదామా. దేవుడు బిడ్డలకు దైవ కార్యాల మీద ఆలోచనలు ఉండవేమో కానండి, ఏమండి, సైతానుగాడు ఆలోచనలన్నీ బాగా అమలుపరుచుకుంటాడు. సైతానుగాడు ఏ మనుష్యుల్లో అయితే వాడు ఆలోచనలు అమలుపరుస్తున్నాడో ఆ మనుష్యుడు నిద్రపోడు, ఇంకా నిద్రపోడు. సైతానుడు ఇప్పుడు ఎవరిని వశం చేసుకున్నాడు? మిరియామును వశం చేసుకున్నాడు. అక్కడ కయీను వశం చేసుకుని హేబేలుకు కష్టం కలిగించాడు. ఇంకొక చోట ఎవరిని వశం చేసుకున్నాడు? అన్నదమ్ముల్ని వశం చేసుకుని యోసేపుకు కునుకు లేకుండా చేశాడు. ఇంకొక చోట సౌలును వశపరుచుకుని దావీదుకు నిద్రానిప్పుల్ని లేకుండా చేశాడు. ఇప్పుడు మిరియామును వశపరుచుకుని, అహరోను వశపరుచుకుని తమ్ముడి మీద కొండెములు మోపువాడు. ఇవన్నీ ఎవరికి సంబంధించినవి? అపవాదికి సంబంధించినవి. ఎలా మోపుతున్నాడు? అసలు నిజంగా రక్త సంబంధికులు ఎలా ఉంటారండి? ఎంతో కష్టపడి దేవుడు ఆజ్ఞ మేరకు దేవుడు ప్రజల్ని లక్షలాది కాల్బలాన్ని ఈ ముగ్గురు కూడా యథార్థంగా నడిపిస్తూ ఉంటే ఇశ్రాయేలీలు అంటారు, మోషే మాకు సమాధులు లేవని ఇక్కడ తీసుకొస్తున్నావా? అహరోను మీద పడతారు, మోషే మీద పడతారు. అలాంటప్పుడు ఎక్కువ బాధ ఎవరికి ఉండాలి? రక్త సంబంధికులే కదా. మిరియాముకు ఉండాలి, అయ్యయ్యో మా తమ్ముడోళ్ళు ఎంత ఇదిగా చేస్తున్నా, ఎంత యథార్థంగా ఉంటున్నా, మా తమ్ముడోళ్ళ మీదకి ఎన్ని అపనిందలు వస్తున్నాయో అని బాధ ఉండాలా? అయ్యో మా తమ్ముడు మోషే మీదకి ఎంత వస్తుందని అహరోనుకు ఉండాలక్కర్లేదా? అయ్యో మా అహరోను అన్నయ్య మీదకి ఎంత వస్తుందని మోషేకు ఉండాలా? మోషే న్యూట్రల్గా ఉన్నాడు. హల్లెలూయా. మోషే ఏమీ వశమవలే, న్యూట్రల్గా ఉన్నాడు. కానీ వీళ్ళు వశమైపోయి ఏమంటున్నారు? వీడేనా గొప్ప, మేము గొప్ప కాదా? ఇంకంతే కదా దాని అర్థం. అన్నదమ్ముల్లో భేదాభిప్రాయాలు పుట్టిస్తున్నాడు. మీరా గొప్ప మేమా అనుకునేలాగా క్రియ చేస్తున్నాడు. అతని మీద రహస్యంగా ఒక్కడి మీద ఇద్దరు కూర్చుని మాట్లాడుకునేలా చేస్తున్నాడు. వీళ్ళ ఇంగిత జ్ఞానంతో ఆలోచించగలుగుతున్నారా? కారణం ఏదన్నా కావచ్చు, వాళ్ళు అలా ప్రవర్తించవచ్చా? ఆ ప్రవర్తన దేనికి సంబంధించింది? దేవునికి సంబంధించిన ప్రవర్తన. ఈ రోజున దేవుని బిడ్డలు వాళ్ళ కొరకు వీళ్ళ కొరకు మాట్లాడుకుంటున్నారంటే దేవుడికి సంబంధించిన ప్రవర్తన. వాళ్ళు ఇలాగా వీళ్ళు ఇలా చేశారని మాట్లాడుకుంటున్నారంటే దేవుడికి సంబంధించిన ప్రవర్తన. వాడు గొప్ప పెద్ద ఏమన్నానా అని అనుకుంటున్నారంటే దేవుడికి సంబంధించిందా? దేవునికి సంబంధించింది కాదు ఇది. ఎవరికి సంబంధించింది? అందుకని మనం ఏం చేయాలి? అలర్ట్ అయిపోవాలి. ఏమైపోవాలి? అలర్ట్ అయిపోవాలి. కొంతమంది అత్తగారి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏమని? ఇలా చేయలేదా, అలా చేయలేదా, ఇలాగుండలేదా, అలాగుండలేదా. మీరు అనుకోవచ్చు, అదేంటండి మరి బొత్తిగా అంతలాగా ఉండాలండి దేవుడి దగ్గర? అత్త కోడల మధ్య ఏముండదండి? మాట్లాడుకోద్దా? మరి మాట్లాడుకో.
నువ్వు నామకార్థుడు అయితే మాట్లాడుకో, ఆత్మీయుడు అయితే మాట్లాడకూడదు అంటుంది వాక్యం. నువ్వు ఆత్మీయుడిగా ఉండాలనుకుంటున్నావా, నామకార్థుడిగా ఉండాలనుకుంటున్నావా? సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. ధన్యులు. నీకు ధన్యత కావాలంటే సాత్వికంగా ఉండంతే. వాళ్ళ మీద వీళ్ళ మీద పడకో, వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడుకోకు. కొంతమందికి మాటలన్నీ ఫోన్లో, మీరున్నారో లేదు నాకు తెలియదు కానీ నేను చెప్తున్నాను. కొంతమందికి మీ అత్తగారు ఏం చేసింది పొద్దునిచ్చిని, ఏం చేసింది మీ అత్తగారు, మీ మామగారు ఏం చేశాడు, అత్తగారు కూడా మామగారు కూడా నీకెందుకు, నీ గొడవ నువ్వు చూసుకో, నీకే నెత్తి మీద బోల్డ్, ఇప్పుడు పచ్చళ్ళు అయి బోల్డ్ పెట్టుకోవాలి, చింతపండు ఒలుసుకోవాలి, నీకే తిప్పలు తప్ప నీకెందుకు ఫోను. మీ అమ్మాయిలకు ఫోన్లు తీసివే కదా, బాగా చూసుకుంటున్నాడు మీ ఆయన, నువ్వు చూస్తావా, రా చూడకపోతే, లేదా గొడవకు వచ్చేస్తావా? ఎవరైనా చెప్తే బాగున్నావా, అత్తయ్య గారు బాగున్నారా, మావయ్య గారు బాగున్నారా, ఆరోగ్యం బాగుంటుందా, చాలు కదా. అంతేనమ్మా. పెళ్ళిళ్ళు చేసినప్పుడు ఏమన్నా ప్రమాణాలు చేశారా? మా అమ్మాయి కుటుంబంలోకి దూసుకొచ్చేస్తాను చేశారా? మా అమ్మాయి మీద కురుక్కొచ్చేస్తాను, మా అమ్మాయి మీద ఈగ వాలిందంటే అయ్య బాబాయ్ ఇంట్లో ఈగ కూడా వాలకూడదా? అయితే ఇంట్లో వాళ్ళందరూ కాచి కూర్చోవాలేంటి? కొంతమంది ఇదే. అంతేగాని అమ్మా, ఏది ఏమైనా నీ భర్త అమ్మా, ఏది ఏమైనా నీ అత్తగారు మావయ్య గారు, ఒక కుటుంబాన్ని దేవుడిచ్చాడు. నమ్మకంగా ఉండో, రేపొద్దు నువ్వు అత్తగారు అవుతావు. నిజంగా నమ్మకంగా ఉండేవాళ్ళు. ఇది చిన్నపిల్లలకు కొంతమంది తెలియదండి. అప్పుడే చదువుకుని ఎక్కడికి వస్తారో, భర్త దగ్గరికి, అత్తగారింటికి వస్తారు. వాళ్ళకి బాధ్యత ఏంటో, బంధం ఏంటో, ఒక మంచి ఆలోచన ఏంటో, ఒక మంచి తాత్పర్యం ఏంటో, భర్తను ఎలాగ అర్థం చేసుకోవాలో, అత్తగారిని ఎలాగ అర్థం చేసుకోవాలో, మామగారిని ఎలాగ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రుల పరిస్థితుల్లో పెరుగుతాం. అనుకోకుండా అత్తమామల పరిస్థితుల్లోకి వస్తాయి. దేవుడు ఉద్దేశం లేకుండా నిన్ను అక్కడ వేసాడా అంటే నువ్వు అంతా తీర్చురాలం అనమాట. దేవుడు ఉద్దేశాలు, నీ అత్తగారు ఎలా ఉంటారు, నీ మావయ్య గారు ఎలా ఉంటారు, నీ భర్త ఎలా ఉంటారు, నీ ఆడవాడుచు ఎలా ఉంటారని అనే కదా వేస్తారు. ఆడవాళ్ళే కదా అక్కడికి వెళ్ళి కాపురం చేస్తారు, మగోళ్ళు వచ్చేస్తారు అక్కడికి. ఎక్కడన్నా ఉంది అది. ఆ ప్రవర్తన అంతా కూడా మనం ఏం చేయాలి, కనిపెట్టాలి ఫస్ట్. హల్లెలూయా. కనిపెట్టిన తర్వాత ఏం చేయాలి, ఓహో ఇలా ఉన్నారు, పోన్లే మనం కూడా సెటరేట్ అయిపోవాలి. ఎందుకు, దేవుడు ఇచ్చాడు కదా. ఓహో వీళ్ళ పద్ధతులు ఎలా ఉన్నాయా, వీళ్ళ స్వభావాలు ఎలా ఉన్నాయా, ఏం చేయాలి, తాడుకోవాలి. మనం వాళ్ళ పద్ధతుల్లోకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే నువ్వు అక్కడ ఉండవలసిందాని కానీ ఇక్కడ ఉండవలసిందాని కాదు. షర్మిలమ్మ ఏమందో తెలుసా? షర్మిలమ్మ తెలుసా మీకు? ఓహో కర్ణాటక ఇది, ఓకే. షర్మిలమ్మ అంటే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ గారి చెల్లి. ఆడపిల్ల అంటే ఆడపిల్లంట, ఏడపిల్ల కాదంట. నిజమే అనుకున్నాను నేను. అవును కదా, ఆడపిల్ల, అక్కడ పిల్ల ఇక్కడ పిల్ల కాదు. పెళ్లి చేశారంటే ఇంటి పేర్లతో సహా అన్నీ మారిపోతాయి. కొన్ని రోజులైతే నీకు బాధ్యతలు, బంధాలు ఎక్కువైపోతాయి. అంతే కదా. మనం ఏం చేయాలంటే వాళ్ళ పద్ధతుల్లోకి వెళ్ళిపోగలగాలి, వాళ్ళ పరిస్థితుల్లోకి వెళ్ళిపోగలగాలి, వాళ్ళ పిల్ల అయిపోగలగాలి. మనందరం అయ్యామండి, అయ్యాం, అవలేదా? పిల్ల అయిపోవాలి. అంతేగాని అమ్మా మనలా కాదు, మీలాగా ఎలా ఉంటారు, మీ కుటుంబంలాగా ఎలా ఉంటుంది, పద్ధతులు వేరుగా ఉంటాయి, స్థితిగతులు వేరుగా ఉంటాయి, ప్రవర్తన వేరుగా ఉంటాయి, మాట తీరు వేరుగా ఉంటాయి, వంటకాలు వేరుగా ఉంటాయి. అంతేగాని ప్రతిదానికి ఎలాగున్నావు, వచ్చేస్తావు, లేకపోతే వచ్చేస్తే ఏం చేస్తావు, అలాగే ఎప్పుడు కూడా ఉండకూడదు, మాట్లాడుకోకూడదు. అలాగా మాట్లాడుకుంటే సమాధాన సంబంధం మగు వచనమే మాట్లాడుకోవాలి తప్ప, సమాధానకరమైన వచనం, శుభవచనం మాట్లాడుకోవాలి తప్ప ఎప్పుడు కూడా కిరికిర్లు పెట్టి మాటలు, కుటుంబాన్ని ఇలా విడదీసేసే మాటలు, ఎలా లాక్కుచ్చేయాలి మా ఆయన్ని, ఇలాంటి మాటలు మాట్లాడుకోకూడదు. ఇప్పుడు నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా విన్నారనుకో, నేను తప్పు పట్టకూడదు, అలా మాట్లాడాలి. మరి ఎవరైనా వింటున్నప్పుడు మనం తప్పు పడతారేమో అని జాగ్రత్త పడతాం. ఒక మాట చెప్పండి, రహస్యమైన దేవుడు విండా? అదే అర్థం అవ్వట్లేదు ఈరోజు క్రైస్తవులకి. మనల్ని ఎవరన్నా తప్పు పడతారేమో అని ఆచితూచి మాట్లాడతాం. ఎవరన్నా పక్క తప్పుకుంటే మన మాటలు మనయే. మరి అలాంటప్పుడు రహస్యం చూచున్న దేవుడు అనేటువంటి జ్ఞానం లేదా క్రైస్తవులకి ఈరోజు? అది నేను మాట్లాడుతున్నాను. అందుకే దేవుడు పైకోలాగా లోపలలాగా కాదు,
ఆత్మీయత కాదు అది. పైకోలా లోపల కాదు. ఏంటో తెలుసా? నువ్వు ఎలా ఉన్నావో అలా ఉండు బయట. నీ మీద నేరారోపణ చేయకూడదు దేవుడు. నీ మనస్సాక్షి కూడా నీ మీద నేరారోపణ చేయకూడదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఎక్కువ ఇలాంటివి కుటుంబాల్లోనే వస్తాయి ఖచ్చితంగాని. ఇంకా ఎవరైనా లేకపోతే చాలు ఫోను మొదలెట్టి, ఎవరు లేరని తెలిసిపోద్ది. ఇక్కడ ఇంట్లో ఎవరు లేరని తెలిసిపోద్ది. మొదలుపెట్టి ఏమంటారు? ఇలాగా అలాగా ఇలాగా అలాగా ఉండలేకపోతున్నాను నేను అసలు. ఇక్కడ దేవుడు చేశాడా? మీ వాళ్ళు చేశారా? ప్రభువే కదా చేశాడు. ప్రభువు చేశాడు కాబట్టి మన అందరం ఎన్ని పరిస్థితులు వచ్చినా తాడుకుని ఉన్నాం. హల్లెలూయా. నిందలు రాలేదా మన మీదకే? అవమానాలు రాలేదా? నింద వేరు, నిజం వేరు. నిందల్లో ఉన్నావా? యోసేపును జ్ఞాపకం చేసినట్టు జ్ఞాపకం చేసుకుంటాడు ఎప్పుడు యథార్థంగా ఉంటే. కానీ నిందల్లో లేకుండా నిజంగానే ఉన్నావు, ఎప్పటికీ జ్ఞాపకం చేసుకోబడవు, మరవబడతావు. కానీ మన మాటలు ఎలా ఉండాలి? దేవుడు చూస్తూ ఉన్నప్పుడు దేవుడు తప్పు మోపడానికి ఆవశ్యకంగా ఉండకూడదు మన మాటలు. వీళ్ళు అభిషక్తులే ఎవరి కోసం మాట్లాడుకుంటున్నారు? మోషే కోసం మాట్లాడుకుంటున్నారు. మన దేవుడు సత్యవంతుడు, వింటాడు, జాగ్రత్త. ఎవరి కోసం మాట్లాడుకున్నా, ఏమేమి మాట్లాడుకున్నా అందులో దోషం ఉంటే నువ్వు దేవుని ఎదుట పాపాత్ముడు అయిపోతావు. అవివేకపు పని చేసిన దానవు చేసిన వాడు అయిపోతావు. చాలా జాగ్రత్త. మన జీవితంలో మనం క్రైస్తవులుగా ఉంటే మనకేమిది కాదు. ఆత్మీయులుగా ఉంటేనే మనం పరలోక రాజ్యం పొందుకుంటాం, పరలోక ఉన్నత స్థానం పొందుకుంటాం. దేవుని ఎదుట భయముతో ఉడుకుతూ ఉండేటువంటి భక్తి ఏంటో తెలుసా? దేవుడు చూస్తున్నాడు అనేటువంటి భక్తి, దేవుడు వింటున్నాడు అనేటువంటి భక్తి. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, దేవుడు చూచాడా లేదా? నా మాట దేవుడు చెప్తున్న మాట. అంటే ఈ లెక్కలో ఏమి చూడ్డా? ఇదే చూస్తాడా? ఇంకేమి విండా? నేను చెప్తున్నా, నువ్వు మాట్లాడే ప్రతి మాట ఆయనకి మరుగై లేదు. నీ ప్రవర్తన ఆయనకు మరుగై లేదు. హల్లెలూయా. ఇక్కడ చూడండి, వెంటనే దేవుడు శిక్షణ పంపించాడు. శిక్షణ పంపించేటప్పటికి ఆ శిక్ష ఏమైపోయింది? ఖరారైపోయింది. ఆ శిక్ష ఎప్పుడైతే ఖరారైపోయిందో అహరోను అన్నాడు, మేము పాపాత్ములు, అవివేక పని చేసామా, ఈ పాపం మా మీద మోపవద్దు. వెంటనే మోషే వేడుకుంటున్నాడు, అయ్యా నా దేవా, నా తండ్రి, అక్కను జ్ఞాపకం చేసుకో ప్రభా, కుష్టు రోగం నుంచి అక్కను తప్పించు ప్రభా. దేవుడు ఏమన్నాడు తెలుసా? మోషే, తన తండ్రి ఆమె మీద ఉమ్ము వేస్తే అవమానముతో ఆమె బాధపడదా? అంటే ఇప్పుడు ఈ నీ తండ్రి, పరమ తండ్రి ఎవరి మీద ఉమ్మేయాలనుకున్నాడు? ఎవరి మీద? ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? అసలు నా నోట నుండి ఉమ్ము వేయ ఉద్దేశించుచున్నానని ఎవరి గురించి మాట్లాడాడు ప్రకటన గ్రంథంలో? చల్లగానైనను వెచ్చగానైనను లేక నులివెచ్చని స్థితిలో ఉన్న వాళ్ళ మీద ఉమ్ము వేయాలనుకున్నాడు. మరి అభిషక్తుల మీద ఉమ్ము ఎందుకు వేయాలనుకున్నారు? వీళ్ళు బుద్ధి గడ్డి తింది కాబట్టి. వీళ్ళ బుద్ధి ఏమైంది? గడ్డి తింది. మెల్లగా తెలుసుకున్నారు, అయ్యయ్యో అవివేక పని చేసాం, పాపాత్ములు అయిపోయాం, ఈ పాపం మా మీద మాపొద్దు. ఎవరు మిమ్మల్ని తంత్రాల్లో పడగొట్టారు? ఎవరు మిమ్మల్ని తంత్రాల్లో పడగొట్టారు? అపవాది. అందుకే అపవాదికి సంబంధించిన దాన్ని దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అన్నారో, పెరికి వేసేసుకో. నోటి మాట లాగేస్తుంది, పీకేస్తుంది అనుకో, నోరు మూసేసుకో. తప్పించుకుందివా శిక్ష? తప్పించుకుందివా? మాట్లాడవలసి వస్తే నోరు తెరుచుకుని మాట్లాడతారండి కొందరు. దేనికి? దేవుని యొద్ద నుండి శిక్షకు రావడానికి, శిక్ష రావడానికి. నోటి మాటలలో చాలా దోషం ఉంటుందంట. ఒక మాటలో చెప్పాలంటే, జీవమరణములు యెహోవా వశమందు అయితే జీవమరణం అన్న నాలుక వశం అన్నాడు. ఎందుకు? నోరు చాలా ప్రమాదకరమైంది మాట. అందుకే దేవుని బిడ్డలు ముందుగా ఏం కాచుకోవాలంట? నోరు కాచుకోవాలి. ఓ మాటలో చెప్పాలంటే నోరు మూసుకోవాలి. కోపంలో ఏదోటి మాట్లాడేస్తాం, అనర్థాలు జరిగిపోతాయి. ఆ తర్వాత అర్థమవుతుంది, అయ్యయ్యో మాట్లాడకుండా ఉండాల్సింది, అయ్యయ్యో అలా ప్రవర్తించకుండా ఉండాల్సింది. ఇప్పుడు కూడా ఏమనుకుంటుంది మిరియాము? అయ్యయ్యో అలా మాట్లాడకుండా ఉండాల్సింది. ఎంత వచ్చేసింది మిరియాము నీ మీదకి, ఎంత పాతుకు వచ్చేసింది. ఒక పక్కేమో నాయకురాలువా, ఒక ప్రక్కేమో నీవు ప్రవక్తినివా, ఒక ప్రక్కేమో నువ్వు ఆరాధికురాలువా,
ఒక ప్రక్కేమో నువ్వు దేవుని సేవకురాలివా, ఒక ప్రక్కేమో మాట్లాడకూడని మాట మాట్లాడావా, తలంచకూడని తలంపు తలంచావా, నువ్వా నేనా గొప్ప అన్నావా దైవజనుడిని పట్టుకుని. ఎవరు అతీతులు కాదండి దేవుడి దగ్గర, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు కుష్ఠరోగం వచ్చేస్తే లేవి కాండంలో కుష్ఠరోగుల గురించి ఏం రాయబడిందో తెలుసా? లేవి కాండంలో కుష్ఠరోగుల గురించి ఏమని రాయబడిందంటే, కుష్ఠుపాడు వచ్చిందంటే ఆమె వస్త్రాలు చింపాలి, అతడైనా ఆమె అయినా జుట్టంతా విరబూసుకోవాలి. అపవిత్రురాల్ని ఆడదైతే, మగోడైతే అపవిత్రుణ్ణి పై పెదం మూసుకుని పాళెం అవతలకి వెళ్ళిపోవాలి. తగ్గే వరకు అక్కడ ఉండాలి. తగ్గిన తర్వాత యాజకుడు చూసిన తర్వాత శుద్ధీకరింపబడిన తర్వాత పాళెము లోపలికి రావాలి. అంతవరకు పాలెం అవతల, అంటే ఎరడోనికే అవతల. ఎంత సిగ్గు! దేవుడు అన్నాడు తన తండ్రి ఆమె మీద ఉమ్ము వేస్తే ఆమె, చూడండి ఆ మాట, సంఖ్యాకాండము 12వ అధ్యాయం 13వ వచనం. మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొర్రపెట్టాను. అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమ్ము వేసిన ఎడల ఆమె 7 దినములు సిగ్గుపడును కదా, ఆమె పాళము వెలుపల 7 దినములు ప్రత్యేకంగా ఉండవలను, తర్వాత ఆమెను చేర్చుకొనవలను. కాబట్టి మిరియాము 7 దినములు పాలెము వెలుపనే గడిపెను. మిరియాము 7 దినములు ఏమంటే సుఖంగా ఉన్న ప్రాణాన్ని దుఃఖాన్ని తెచ్చిపెట్టుకున్నది ఎవరు? మిరియాము. సేవలో కొనసాగుదును చక్కగా. సుఖంగా ఉన్న ప్రాణాన్ని దుఃఖంలో పెట్టేసుకుంది. మిరియాముకి మర్చిపోద్దా? సర్వ సమాజము కూడా మిరియాము గురించి చెప్పుకోకుండా ఉంటారా? మిరియాముకు సిగ్గు, అవునా కాదా? ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్మి వేస్తే ఆమె సిగ్గుపడదా? ఇప్పుడు దేవుడు సిగ్గు కప్ చెప్పేశాడు. జాగ్రత్తగా వింటే దేవుడు దేని కప్ చెప్పేశాడు? సిగ్గు కప్ చెప్పేశాడు. దేవుడు కుష్ఠరోగాన్ని కప్ చెప్పేశాడు. దేవుడు శ్రమ కప్ చెప్పేశాడు. దేవుడు విరోధైపోయాడు. దేవుడు శపించేశాడు. అవునా? ఈవిడ ఏం చేస్తుంది? దేవుడు పని చేస్తుంది. దేవుడు ప్రజల పక్షంగా పనిచేస్తుంది. దేవుడు కార్యాల్లో వాడబడుతుంది. దేవుడికి అనుకూలంగా ఉంది. సైతాను గడ తంత్రగొట్టి వశం చేసుకుని ఒక్క మాట మాట్లాడిందో లేదో అన్నీ అప్లై అయిపోయినాయి. ఇప్పుడు సైతాను గడ చూసి ఏం చేస్తాడో? మిరియామును చూసి నవ్వుతాడు. ఇప్పుడు మిరియాము ఏమనుకుంటుంది? అయ్యయ్యో తంత్రంలో పడిపోయానే. నువ్వు తంత్రంలో పడిపోయినంత మాత్రాన నీ మర్చిపోద్దా? దేవుడికి విరోధైపోయాడు. ఎన్నున్నాయో చూడండి. మిరియాముని అడిగితే ఏమీ లేదు, నాకు కారణం ఉంది. ఏంటి? కూషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకున్న ఆ స్త్రీయే కారణం. ఊరుకున్నాడు దేవుడు కారణాలు పట్టుకుని. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే మన దేవుని యొక్క వ్యక్తిత్వం చాలా ఇంపార్టెంట్ మనకి. మనం దేవుడి కొరకు బ్రతుకుతున్నప్పుడు, దేవుడే మన జీవితంలో కార్యాలు చేయవలసి వచ్చినప్పుడు, దేవుడితోనే యుగయుగాలు బ్రతుకుతున్నప్పుడు ఆయన వ్యక్తిత్వం తెలుసుకోకపోతే, ఆయన నైజం తెలుసుకోకపోతే, ఆయన స్వభావం తెలుసుకోకపోతే ఆయనతో ఎలా నడవగలుగుతావు? ఆయన కృపకు ఎలా పాత్రలు అవుతావు? ఎలా ఉంటే ఆయన కృప మీదకి వస్తుందో, ఎలా ఉంటే ఆయన కోపం మీదకి వస్తుందో, శాపం మీదకి వస్తుందో ఎలా పసిగట్టగలుగుతావు? అందుకే దేవుణ్ణి నువ్వు తెలుసుకోవాలి. సైతాను గడ తంత్రాలను కూడా నువ్వు తెలుసుకోగలగాలి. తంత్రం కొట్టి ఎంత తంత్రం పన్నాడండి మాట్లాడడం. దేవుడు మోసేనే వాడుకున్నాడా? మమ్మల్ని వాడుకోలేదు. ఆ ఒక్క మాటే పెద్ద ఏమన్నా దెబ్బలాడిందండి? బూతులు మాట్లాడిందా? ఈ రోజున క్రైస్తవులు చాలామంది బూతులు మాట్లాడతారు. క్రైస్తవులు చాలామంది ఏం చేస్తారమ్మా? బూతులు మాట్లాడతారు, సరస్సోక్తులు మాట్లాడతారు, పోకిరి మాటలు మాట్లాడతారు. కానీ దేవుడు వీటన్నిటిని ఒప్పుకోడు, కానీ మాట్లాడతారు. కానీ ఈ అభిషక్తురాలు అలాంటి మాటలు ఏమన్నా మాట్లాడిందా? మరి ఆమెకు వచ్చిన శిక్ష ఏంటి? మరి ఈ రోజున దేవుడు అంటే ఏంటో తెలిసి బాప్తిసం తీసుకుని రక్తమాంసాల్లో పాలిభాగస్తులు అయ్యి మాట్లాడకూడని కాని మాటలు మాట్లాడితే ఈమెకి ఎంత శిక్ష వస్తే, సైతాను గడ తంత్రగొట్టి మనల్ని ఇంకెంత అలాగా దేవుని కోపానికి శాపానికి కారణంగా నడిపిస్తున్నాడు. మీకు అన్ని కోణాలు చెప్తున్నా అర్థమవుతుందా? అటు ఇటు వెళ్తుంటే అర్థమవుతుందా?
ఇంకెలా నడిపిస్తున్నాడు? అందుకని మనం అన్ని కోణాలు కూడా జాగ్రత్తగా అధ్యయనం చేసుకుంటూ జాగ్రత్తగా బ్రతకాలి. చాలా జాగ్రత్తగా. సైతానుగాడు ఎప్పుడూ కూడా నిన్ను వాడుకుంటున్నాడు, నిన్ను వశం చేసుకుంటున్నాడంటే నీ మేలు కోసం కాదు, నీకు దేవుడి యొద్ద నుండి కీడు సంప్రాప్తం అవడానికి, దేవుడి యొద్ద నుండి కోపం నీ మీదకి రావడానికి, దేవుని శాపం నీ మీద ఎలుబడి చేయడానికి, దేవుడు నీకు విరోధైపోవడానికే. అర్థమవుతుందా మీకు? ఇప్పుడు మిరియాముకి దేవుడు ఏమైపోయాడు? విరోధైపోయాడు. మిరియాము ఇప్పుడు పశ్చాత్తాపడద్దు, ఇప్పుడు బాధపడద్దు, ఇప్పుడు వేదన పడద్ది. చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం వల్ల సుఖం ఏమీ లేదనే సామెత ఉంది. తన జీవితంలో మర్చిపోలేదండి, అపహాస్యపాలైపోయిందండి, కుష్ఠరోగి అయిపోయిందండి, ఎంతో మందికి నాయకురాలు ఏమైపోయింది. అందుకే తంత్రగొట్టు వశం పడద్దు, సైతానికి సంబంధించినటువంటి క్రియలకు దాసోహం అయిపోద్దు. సాతానుడు క్రియలేంటో తెలుసు, దేవుని యొక్క స్వభావం ఏంటో, ఆత్మఫలం ఏంటో తెలుసు. సైతానుగడు స్వభావం ఎలా ఉంటుందో, సైతానుగడు మనుషుల్ని ఎలా నడిపిస్తాడో మనకు తెలిసినప్పుడు, వాడు మనల్ని నడిపిస్తున్నాడా, మనం వెంటనే నడిపింపబడకుండా మనల్ని మనం అణుచుకుంటే మనం బాగుపడతాం. అపవాది తంత్రాల్లో పడని వారం అయిపోతాం. దేవునికి విరోధులు కాకుండా దేవుడి యొక్క కృపకు మాత్రమే పాత్రలు అవుతాం. హల్లెలూయా. మనందరితోనూ ప్రభు మాట్లాడుతున్నాడు కదా. ఎంత పాతకం వచ్చింది, ఎంత ఘాతకం వచ్చిందండి ఈమెకి. ఇప్పుడు బాధపడుతుంది. పాళెం అవతల 7 రోజులు, నాయకురాలు 7 రోజులు, ఏమ్మా ఏం కాని పని చేసావమ్మా? నేను ఏ కాని పని చేయలే, మా తమ్ముడే కదా అని అనుకున్నా, మా తమ్ముడే కదా అన్నా. మనం అధ్యయనం చేయించవలసింది ఏంటంటే, రక్త సంబంధికులు అనబడినోళ్ళే అభిషక్తుడు అనబడినటువంటి దేవుని ఎదుట నిర్దోష అనబడినటువంటి మోషే విషయములో అపార్థంగా మాట్లాడితే దేవుడు అంత శిక్షిస్తే, మరి సంఘము దైవజనుడి గురించి మాట్లాడితే ఇంకెంత శిక్ష వస్తుంది? ఓ రక్త సంబంధికులు అంటే అరే ఒర్రే అనుకుని మాట్లాడుకుంటారే, రక్త సంబంధికులే మోషే గురించి అలా మాట్లాడితే దేవుడు అంత శిక్షకు అప్పచెప్తే, ఈరోజు సంఘము దైవజనుడి గురించి మాట్లాడితే ఇంకెంత శిక్షకు అప్పచెప్తాడు దేవుడు? ఇదో పాయింట్. అర్థమైందా? అందుకే కదా ఇశ్రాయేలీలు మోషే మీద సలుగుతున్నప్పుడు దేవుడు ఏమన్నాడు? మోషే, వారు నీ మీద కాదు మోషే, నా మీద సలుగుతున్నారు, వాళ్ళు నా మీద తిరగబడుతున్నారు. అప్పుడు సంఖ్యాకాండంలో మనం చూస్తే ఏమన్నాడు దేవుడు? మోషే, వాళ్ళు నా మీద తిరగబడ్డారు, తాపకరమైనటువంటి సర్పాలను వాళ్ళ మధ్యలో పంపించేసి శిక్షిస్తున్నాను అన్నాడా లేదా? సమూయేలు గ్రంథానికి మనం వెళితే, సమూయేలు గ్రంథంలో సమూయేలుతో ఇశ్రాయేలీలు అంటున్నారు, సమూయేలు నువ్వు ముసలోడు అయిపోయావు, నీ నాయకత్వం మాకు వద్దయ్యా, నీ న్యాయాధిపతిగా నువ్వు ఉండొద్దు, మీ పిల్లలేమో చెడిపోయారు, మీ పిల్లలేమో లంచగొండ్లు అయిపోయారు, మీ నాయకత్వం మాకు వద్దు, మాకు సకల దేశ మర్యాద చొప్పున రాజు కావాలి అని అంటే, సమూయేలు దేవుడు ప్రతినిధిగా దేవుడి దగ్గర ఏడుస్తుంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? సమూయేలు, వాళ్ళు నిన్ను కాదయ్యా, వాళ్ళు నన్నే తిరస్కరించారు. అంటే ఇప్పుడు దైవజనుడు ఎవరు? దేవుని ప్రతినిధి. ఆ దేవుని ప్రతినిధే గనక దేవుడికి అనుకూలంగా ఉన్నవాడైతే, దేవుని ఎదుట నిర్దోష అయితే, దేవుడి మీదే మనసు పెట్టుకుని దేవుని ఎదుట యథార్థంగా ప్రవర్తిస్తూ దేవుడు కొరకే బ్రతికితే, అటువంటి వాడికి విరోధముగా మాట్లాడినటువంటి వాడిని దేవుడు ఏం చేస్తాడో ఈ వాక్యాన్ని బట్టి మామూలుగా శిక్షించడం. అందుకని చాలా జాగ్రత్తగా దైవవాక్యాన్ని బట్టి మనం ఏం చేయాలి? బ్రతకాలి. ఇది కూడా సైతాను తంత్రమే కదా. విశ్వాసుల్లో దూరి దైవజనుని నడిపించాడంటే సైతానుగడి తంత్రం ఏంటి? దేవుడు అదే ఆశీర్వదింపబడినటువంటి ప్రజలను అదే దేవుడు శపించాలి. ఆ రోజున ఆశీర్వదింపబడిన ప్రజలు కాదమ్మా బిలాము సందర్భంలో ఇశ్రాయేలీలు. మరి దేవుడు ఏమన్నాడు? వారు ఇశ్రాయేలీలు, వారు ఆశీర్వదింపబడిన వారు, బిలాము వాళ్ళని శపించడానికి వీల్లేదు. ఆ తర్వాత తంత్రగొట్టి వశమైపోయారు ఇశ్రాయేలీలందరూ. అప్పుడు దేవుడు ఏమన్నాడు? నేనే వాళ్ళకి విరోధి అయిపోతా, ఎంతవరకు వాళ్ళు ఆశీర్వదింపబడిన వాళ్ళు, వాళ్ళని శపించకన్నా నేనే వాళ్ళకి ఊరైపోతా, నేనే వాళ్ళని శపించేస్తా, నేనే వాళ్ళని నాశనం చేసేస్తా. ఇదంతా తంత్రం ఎవరిదమ్మా?
అందుకే సాతానుగడి తంత్రంలో ఎప్పుడు పడిపోద్దు సుమా. అపవాది ఎప్పుడు కూడా మనకు మేలు చేయడు. మన దేవుడు మనకు మేలు చేయాలనుకుంటాడు, ఆశీర్వదించాలనుకుంటాడు, దీవించాలనుకుంటాడు, ప్రణాళికల్లో నిలబెట్టాలనుకుంటాడు, అతీతంగా మనల్ని జీవితంలో ఘనకార్యాలు చేయాలనుకుంటాడు. కానీ అదే సైతాను కంకణం కట్టుకొని ఉంటాడు. ఓహో, వీడి మీద దేవుడు అంత గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడే, వీడిని ఏం చేయాలి, లేదా ఈమెను ఏం చేయాలి, లేదా ఇతను ఏం చేయాలి, నా తంత్రాలతో వశం చేసుకోవాలి, లేదా నా వశమందు ఉన్నటువంటి వారిలో నుండి వీళ్ళని వశపరుచుకుని నాశనం చెయ్యాలి అని అనుకుంటాడు. ప్రతి కోణాన్ని జాగ్రత్తగా చూసుకోండమ్మా. వాళ్ళకు న్యాయం, మనకు న్యాయం కాదు. అందుకే ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో నా మాట వింటే, నా ఆజ్ఞలు గైకుంటే నేను వారికి అనుకూలంగా ఉంటా, వాళ్ళ మీద నా ఆశీర్వాదాన్ని పంపుతా, వాళ్ళని నేను దీవిస్తా. అదే ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయంలో కొంత ముందుకు వెళితే, వారు నాకు విరోధులైతే నేను వారికి విరోధులైపోతా, వాళ్ళ మీదకే ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి రోగాలన్నీ పంపుతా, వాళ్ళని నాశనం చేస్తా అన్నాడు. అందులోనే కుష్ఠు రోగంతో మొత్తుతా అన్నాడు, తాపకరమైనటువంటి స్థితులకు అప్పచెప్తా అన్నాడు. మరి నిజంగా ఇశ్రాయేలీయుల సంఖ్యాకాండంలో తాపకరమైన పాములకు అప్పచెప్పాడు లేదా? మరి మిర్యామును కుష్ఠు రోగానికి అప్పచెప్పాడు లేదా? మరి రోజున వాళ్ళకొక న్యాయం, మనకొక న్యాయమా? కాదు కదా. అందుకని జాగ్రత్తగా, చాలా దేవుడు అంటే భయముతో వణుకుతో మనం బ్రతకాలి. మనం దేవుని పరిధిలో ఉండడానికి మన మాట ఎలా ఉంది, మన తీరు ఎలా ఉంది, మన ప్రవర్తన ఎలా ఉంది, ఈ మాట కరెక్టా, ఈ ప్రవర్తన కరెక్టా, ఇదిగో నేను ఇలా ఆలోచిస్తున్నాను, ఇది కరెక్టా, ఇది దైవ క్రమమేనా, ఇది దేవుని క్రమమేనా అని మనల్ని మనం ఏం చేయాలి, పరిశీలనగా చూసుకోగలగాలి. దేవుడు సన్నిధిలో దేవుని వాక్యాన్ని మనం అప్లై చేసుకోగలగాలి. మనం ఏం ధ్యానం చేసుకుంటున్నాం ఇప్పుడు? తంత్రగొట్టి అభిషక్తురాలైనబడినటువంటి మిర్యాములో తంత్రాలు చేసింది. ఆ తంత్రములో మిర్యాము పడిపోయింది. పడిపోయినందుకు మిర్యాముకు ఎంత పాతకం వచ్చిందో. ధ్యానం చేసిన ధ్యానం అంతా అర్థమైందమ్మా మీకు? మరి మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. రక్త సంబంధికుల్లో ఎలా కార్యం చేశాడు, ఎంత కార్యం చేశాడో చూడండి. వాడా గొప్ప? సైతానుగాడు ఇప్పుడు కూడా అపార్థాలకే తీసుకెళ్తాడు. రక్త సంబంధికుల్లోనే అపార్థాలు, కుటుంబాల్లోనే అపార్థాలు. ఈ అపార్థాలు ఎవరికి సంబంధించినవి? ఎగ్జాక్ట్గా సైతానుగాడికి సంబంధించినవి. అందుకే సౌలు దురాత్మ చేత పీడింపబడుతున్న వాడే దావీదుని ఏమనుకున్నాడో, వీడు నా రాజ్యము గాక మరి దేనిని తీసుకోగలడు? అది అపార్థమేనా అనుకున్నాడంట. ఈ అనుకోవడాలు ఎక్కువైపోతాయి సైతానుగాడు ఉంటే. ఆవిడ అలా చూసావు నన్ను ఎలా చూస్తుందో, అపార్థాలు ఎక్కువైపోతాయి. ఆవిడ నవ్వితే, ఆవిడ చాలా ప్రేమగా నవ్విందండి, చూసావే ఎంత ఎట్టకారంగా నవ్విందో, నీకుంది ఆమె మీద, ఆమె నవ్వితే నీకు ఎట్టకారం. బాగున్నారండి, కుళ్ళిపోయామా? అదేటం బాగున్నారంటే ఎలాగంట, ఏదో ఇలా చూస్తా వెళుతుంటే ఇలా నవ్వుదాం అనుకుంటా, ఇలా పెట్టుకెళ్ళిపోతారే. అంటే ఆవిడ మీద నీకు కావాలని కాదు, నీకు ఏదో ఉంది ఆవిడ మీద. ఈవిడ మామూలుగా మాట్లాడుతున్నట్టు ఈవిడికి ఏమీ లేదు నీ మీద. అది యోసేపు మామూలుగా మాట్లాడతాడు, ఏమీ లేదు ఆయనకి. నువ్వు పక్క నుంచి వెళ్ళిపోతున్నావు అంటే అన్నలకు చాలా ఉంది. అదే అర్థం చేసుకో. ఆత్మీయులకి, ఆత్మీయత కోల్పోయిన వాళ్ళకి, నేను అన్నాను కదా, ఆత్మీయత కోల్పోయిన వాళ్ళను ఆత్మీయుల మీద ఉసుగొలుపుతాడు సైతాన్. వాళ్ళ క్రైస్తవులు, వీళ్ళు క్రైస్తవులే, వీళ్ళ ఆత్మీయులు, వాళ్ళ ఆత్మీయతను కోల్పోయిన దౌర్భాగ్యులు. మీరు ఎక్కడైనా చూడండి. అందుకే ఆత్మీయతను కోల్పోయే జాబితాలు మీరు ఉండకండి. మీరు ఎవరినో తగులుకునే జాబితాలు మీరు ఉండకండి. మీరు దుష్టుని సంబంధాలు అయిపోయే జాబితాలో మీరు ఉండకండి. మీరు ఎప్పుడు యోసేపు జాబితాలో ఉండండి. హల్లెలూయా. ఆత్మీయుల జాబితాలో ఉండండి. హల్లెలూయా. ఆత్మీయతను ఎప్పుడు కోల్పోకండి. హల్లెలూయా. దేవుని ఆత్మశక్తితో రాగలండి. దేవుని ఆత్మ అభిషేకముతో మున్ముందుకు సాగండి. అపవాది తంత్రములు ఎరిగిన వాడై అంధకార శక్తులను పాదముల క్రింద అణగదొరక్కండి.
మన దేవుడు అతీతుడు, నీకు సహాయము చేయక మానడా. ఎప్పుడు కూడా దేవుని వాక్యానికి విరోధంగా మాట్లాడకండి, చూడకండి, తలంచకండి, ప్రవర్తించకండి. ఎందుకంటే ఇదే దేవునికి అనుకూలమైనటువంటి మనస్సు. నీ మాట, ప్రవర్తన, తీరు దైవ వాక్యానికి విరోధముగా ఉందంటే నీవు దుష్ట సంబంధివి, దుష్ట సంబంధుడువు. నువ్వు దైవ సంబంధులకు ఎలా తగులుకుంటావు? ఎలా తగులుకుంటావు? ఎలా ఉందాం మనం? ఆత్మీయులుగా ఉందాం. ఈ ఉపదేశాలన్నీ మీరు ఆత్మీయులుగా ఉండడం కోసమే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. క్రైస్తవులుగా ఉండినంత మాత్రాన దేవుడికి ఆనందం కానీ, మహిమ కానీ, మెప్పు కానీ, ఘనత కానీ రాదు. మీకు ఆయనను బట్టి ఏ దీవెన రాదు. ఆయన వలన మీరు ఏమి సంపాదించుకోలేరు. మీ వలన ఆయనకు మహిమ కూడా రాదు. అసలు దేవుని బిడ్డలుగా మనం ఎందుకున్నాం? యోహాను సువార్తలో రాయబడింది, మనమంట ఫలించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంట మనల్ని. మనం అభివృద్ధి చెందడానికే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంట. మనం విస్తరించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంట. ఆత్మ సంబంధమైనటువంటి గుణగణ లక్షణాలతో ఎక్కలేని ఎత్తైన కొండ శిఖరపు అనుభవాల్లోనికి మనం వెళ్ళాలనే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడంట. హల్లెలూయా. ఇస్కరియోతు యోధాని దేవుడు భ్రష్టుడైపోవాలని ఏర్పాటు చేసుకోలేదు. మొట్టమొదటి రాజు అయినటువంటి సౌలును దేవుడు భ్రష్ట స్థితికి దిగజారిపోవాలని ఏర్పాటు చేసుకోలేదు. కయీనును మొట్టమొదటి కుమారుడిగా దేవుడు పుట్టించలేదు నాశనం అయిపోవాలని, నాశన కోపంలో జోగాలని, దేశదిమరైపోవాలని. ఆ ప్రణాళికలు సైతాను గడి వేసుకున్నాడు. అందంగా నెరవేర్చారండి సైతాను గడి ప్రణాళికలు. సైతాను గడి చేతుల్లోకి వెళ్ళిపోయారు. ప్రభు అంటారు, నా చేతుల్లో నేను చిక్కుకున్నాను, ముద్రించుకున్నాను. నా చేతుల్లో నుంచి వాడు అపహరిస్తాడని వాడికి దార పెట్టడానికి కాదు, నీ కొరకు శిలువ మరణములో రక్తాన్ని చిందించి ప్రాణాన్ని దారపోస్తా. నా హస్తాల్లో చిక్కుకున్నాను, హస్తాల్లో ఉంటావని, నా హస్తాల్లో రూపుదిద్దబడతావని, నా స్వారూప్యంలోకి మార్చబడతావని, నిత్యరాజ్య మహిమ కొరకు సిద్ధపడతావని, అలనాడు మొదలుకొని ఈనాడు వరకు నా వాక్యాన్ని నీకు ప్రకటిస్తూనే ఉన్నాను అంటాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగా. చాలా జాగ్రత్తగా బ్రతుకుదామండి. మనం వేసే ప్రతి అడుగు దేవునికి మహిమ తేవాలి. మనం వేసే ప్రతి అడుగు దేవునికి ఆశీర్వాదం మన మీదకి దిగి రావాలి. మనం వేసే ప్రతి అడుగు దేవుని నామాన్ని హెచ్చించాలి, గణపరచాలి. మనం వేసే ప్రతి అడుగు దుష్ట సంబంధులకు దేవుని యొక్క అతీతమైనటువంటి శక్తిని చూపగలగాలి. దేవునికి మహిమ కలుగునుగాక. మన జీవితంలో దేవుడు అద్భుతాలు చేస్తే, ఆశ్చర్య కార్యాలు చేస్తే, మహాశ్చర్య సూచక కార్యాలు చేస్తే అన్య జనులు దద్దరిల్లగలగాలి. మన దేవుడు అత్యుతుడని చెప్పుకోగలగాలి. హల్లెలూయా. ఐగుప్తు దేశంలో అద్భుతాలు చేసినటువంటి దేవుడు చూసి సకల ప్రాంతపు ప్రజలు, దేశ ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి దేవుడు యొక్క శక్తిని చూసి దేవుడు అత్యుతుడని చెప్పుకున్నారు. ఎరుకో పట్టణ ప్రాంతంలో రాహాబు వేశ్య అంటుంది, మీ దేవుడు చేసిన కార్యాలు తలంచుకుంటే మా గుండెలు కరిగిపోయినాయి. ఆ దేవుడే మా దేవుడు, మన దేవుడు. ఆ దేవుడిని మనం కలిగి ఉన్నాం. ఆ దేవుడు మన జీవితాలు అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు, మహాశ్చర్య సూచక స్వస్థత కార్యాలు చేయ సమర్థుడు కనుక వాటిని మనం అనుభవిస్తేనే ఆయన మహిమను మనం కనపరచగలుగుతాం. హల్లెలూయా. ఆయన అంటాడు, మీరు నాకు విధేయులుగా ఉండండి, నేను మీకు అనుకూలంగా ఉంటాను. మీరు నా వాక్యానికి అనుకూలంగా ఉండండి, నేను మీ పక్షముగా ఉంటాను. మీ పక్షముగా తీర్థమైన కార్యాలు చేయడానికి దిగొస్తాను. హల్లెలూయా. నేను అసమర్థుడిని కాదు, నేను చేయలేని వాడిని కాదు. నేను ఎవరినో తెలుసా? ఉన్నవాడను, అనువాడను, ఉండునను వాడను, ఆమేనను వాడను. ఘన కార్యములు పూనుకున్నాను. ఘన కార్యములు మీ జీవితంలో జరగాలంటే మీరు పూనుకోండి ఆయన పక్షంగా నిలబడ్డానికి. హల్లెలూయా. మనం ఆయన పక్షపు వారము. దేవునికి మహిమ కలుగునుగాక. మనం అపవాది పక్షపు వాళ్ళము కాదు, అపవాది సొత్తులము కాదు, తంత్రగొట్టి వశం అయిపోవడానికి కాదు. దేవాది దేవుడు మన కొరకు రక్తమును చిందించి ప్రాణమును దారపోస్తా అపవాదిని ఎదిరించడానికి దారపోసాడు. వాడు మన యొద్ద నుండి పారిపోవడానికి దారపోసాడు. మనము దేవునికి లోబడడానికి దారపోసాడు. కడ వరకు ఆయన ఎదుట నమ్మకంగా ఉండి నిత్య మహిమలో ఉన్నత స్థానంలో నిలబడడానికి దేవాది దేవుడు మన కొరకు చేసిన ఘన త్యాగములో నిలబడడానికి, చాటి చెప్పడానికి దేవుడు మన పక్షముగా ఉన్నాడు. మన పక్షపు వాడు, మనం ఆయన పక్షపు వారము.
దేవునికి మహిమ కలుగునగా. ఎందరినైనా వశపరుచుకుంటాడు సైతానుడు, ఎందరినైనా వాడుకుంటాడు సైతానుడు. ఎందుకో వాళ్ళు అవకాశం ఇస్తే. అపవాది తంత్రములు ఎరిగిన వారము గనుక మనము వాడికి అవకాశము ఇవ్వకూడదు. మన తలంపుల్ని, మన ఊహల ఉద్దేశాలని మనము దైవ వాక్యపు స్వాధీనమందు ఉంచుకుందుముగాక. మనల్ని మనం అంచుకుందుముగాక. మనల్ని అభ్యంతరపరిచే కన్ను, కాలు, చేతులను దేవుని వాక్యమును బట్టి పెరికి వేసుకోగలిగేటువంటి మహాశక్తి మన మీదకి బహుబలముగా దిగివచ్చునుగాక. దేవుడు అగ్ని వంటి జ్వాలలు నాలుకలు విభాగింపబడినటువంటి వాడై మన మీదకు దిగివచ్చునుగాక. సర్వశక్తుని యొక్క దయాహస్తములో మనం ముద్రింపబడుదుముగాక. అతీతమైన శక్తి మన మీదకు దిగివచ్చునుగాక. మనల్ని అతీతంగా దేవుడు బలపరిచి వాడుకొనుగాక. అతీతమైన కార్యములు మనలో వ్యక్తిగతంగా ప్రతి ఒక్కొక్కరి ద్వారా దేవదేవుడు చేసి చూపునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. మన దేవుడు శక్తిమంతుడు. మనల్ని అలా మార్చబోతున్నాడు, రూపాంతరపరచబోతున్నాడు. ఖచ్చితంగా మనం ఆయన పక్షంగా ఉంటే ఆయన అతీత కార్యాలు ఇప్పుడే ప్రారంభించాడు, ఇక ముందు ముమ్మరంగా జరగబోతున్నాయి. హల్లెలూయా. ఆయన మాత్రమే మాట్లాడుతున్నాడు. ఇక్కడ నిలబడి మాట్లాడింది సోనియా కాదు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. హల్లెలూయా. మనకు విరోధంగా రూపింపబడిన ఈ ఆయుధాన్ని ఆయన వర్ధిల్లనీయడు. మన పక్షపు వాడు, మనం ఆయన పక్షపు వాళ్ళము. అతీతమైన కార్యములు చేసి చూపుతాడు. అన్య జనుల మధ్యలో ఆయన నామాన్ని మహింపరుచుకుంటాడు. తూర్పు దశ మొదలుకొని పడమట దశ వరకు అన్య జనుల్లో ఆయన నామం మహోన్నతమైనదని రాబో రోజులు అతి సమీపములు, అతి త్వరలో దేవుడు ఈ మందిరం పక్షముగా, ఈ ప్రజల పక్షముగా అతీత కార్యములు చేసి చూపబోతున్నాడు. హల్లెలూయా. ఇప్పటికే చేశాడు, చేసి చూపబోతున్నాడు. మన మీద ఉన్నటువంటి ప్రణాళికలు గొప్పవి, అతీతమైనవి. మన మీద ఆయన కట్టుకున్నటువంటి గూడు గొప్పది, అతీతమైనది. మనము చేసి చూపగలుగుతాం. అట్టి కృపలో దేవాది దేవుడే నిలబెట్టబోతున్నాడు. మనుష్యులకు అసాధ్యమే కానీ ఆయనకు సాధ్యము. హల్లెలూయా. మనుష్యులమైన మనకు అసాధ్యం కానీ ఆయన ప్రణాళికల్లో నిలబెట్టుకోవడానికి ఆయన సాధ్యుడు. మన పక్షముగా ఆయన సాధ్యము చేసి చూపుతాడు. ఇట్టి కృపలో దేవుడు మనల్ని నడిపించునుగాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, నీవు మాతో ఉన్న విధానాన్ని బట్టి వందనాలు. అభిషక్తులు సహితం అవివేక పనిచేసాం, పాపాత్ములమైపోయా. మా పాపం మా మీద మా పొద్దు. అది మా ఆది తల్లి హవ్వ సర్పము తనకు యుక్తి చేత హవ్వమును మోసం చేయగా తంత్రంలో పడిపోయిన తర్వాత తెలిసిందయ్యా, మోసగింపబడ్డాను. మిరియాము అతీతమైనటువంటి ఉన్నతమైన ఔన్నత్య గుణగణ లక్షణాలు బాల్యము నుండి కలిగినటువంటిది. అయ్యా, తన తమ్ముడు ఫరో కుమార్తె చేతుల్లో పడడానికి మొట్టమొదటి జ్ఞాన వివేకము కలిగిన ఆత్మతో నిలబడినటువంటి మిరియాము పరిశుద్ధుడా, తుమ్మురాను చేతబట్టుకుని, సితారాను చేతబట్టుకుని హెచ్చైన స్వరముతో ఇశ్రాయేలీల సర్వ సమాజానికి గొప్ప ఉద్యమాన్ని రేకెత్తగలిగేటువంటి ప్రవక్తినిగా మీరు ఇచ్చినటువంటి ఆత్మశక్తితో, కృపావరముతో, ఆత్మాభిషేకముతో, నమ్మకత్వముతో, యథార్థతతో ప్రభువా ఇశ్రాయేలీల జనాంగాన్ని ముందుకు నడిపిస్తున్న తల్లి మిరియాము కుటుంబం అంతా ఇశ్రాయేలుల పక్షముగా తమ జీవితాలను ప్రభువా త్యాగం చేసినప్పటికీ ఇశ్రాయేలీలు తమ తమ్ముడిని అన్నటువంటి మాటలకు ప్రభువా ఏమాత్రము నోరు తెరవకుండా నా రక్త సంబంధికులు దేవుడు ఆజ్ఞను బట్టి ఇశ్రాయేలుల పక్షముగా ఎంత యథార్థంగా వారిని నడిపిస్తున్నా, ఎన్నో శ్రమలు అనుభవిస్తున్నా, నా రక్తం పంచుకు పుట్టిన నా తమ్ముళ్లను ఈ సర్వ సమాజము రాళ్ళు రువ్వబోతుందే, ఇష్టానుసారంగా కాని మాటలు పలుకుతుందే, సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావని మీదకు వెళుతున్నారే. అలాంటప్పుడు కూడా ఆత్మీయతను కోల్పోకుండా, నోరు పారేసుకోకుండా, యథార్థతను కోల్పోకుండా, తన తమ్ముళ్ళకు వచ్చిన కష్టాన్ని బట్టి, నీ సేవలో తాను నలిగిపోతున్నటువంటి విధానాన్ని బట్టి
ఇంకను ప్రభువా నీ ఎదుట యథార్థంగా ఉండాలనుకుంది, కానీ తంత్రగొట్టి అయా తమ తంత్రాలులో ఒక దినం, ఒక క్షణం, కనురెప్ప పాటు మోసేనే వాడుకున్నాడా దేవుడు? మనల్ని వాడుకోలేదా? మనం వాడబడడం లేదా? కృపగల దేవా, మాకు దృష్టాంతములుగా ఉండడానికి అనేకులను మా ముందు ఉంచుతున్నావు ప్రభువా. అంత అభిషక్తురాలే మనల్ని వాడుకోలేదా? వాడిని వాడుకున్నాడా అన్న మాట. ఏ దేవుడినైతే నమ్ముకుని, ఏ దేవుడు కొరకు సేవ చేస్తూ, ఏ దేవుడు పాదాలు శరణ్యమని ఆ దేవుడు కొరకే తమ యొక్క జీవితాన్ని త్యజించుకుంటూ ఆయన మందను కాస్తూ, ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని కన్నీటి పర్యాంతములు ఎదురైనా, వాళ్ళు చేస్తున్న మేలుకు కీడులే ఎదురైపోతున్నా తాళుకున్నటువంటి ఆ తల్లి నా తమ్ముడే కదా అని రక్త సంబంధికగా ప్రభు మాట్లాడిన మాటను కూడా నువ్వు తప్పుపట్టావు నాయన. మోషే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు. నా సేవకుడైన మోషే విషయంలో విరోధంగా మాట్లాడడానికి మీరు ఎందుకు భయపడలేదు? మీలో ప్రవక్త ఉంటే నేను కలలిచ్చి మాట్లాడతానేమో, కానీ మోషే అలాంటి వాడు కాదు. దర్శనమిచ్చి ముఖాముఖిగా మాట్లాడతా. నా సేవకుడైన మోషే విషయంలో ఎందుకు భయపడలేదు అంటూ, కుష్ఠరోగం అనబడే అపవిత్రమైనటువంటి జబ్బు పుట్టి అంత అతీతమైన గౌరవప్రదమైన కుటుంబానికి అక్కగా, సర్వ సమాజానికి ప్రవక్తినిగా, నాయకురాలిగా, ఆరాధికురాలిగా ఉన్న ఆ తల్లి సాతాను తంత్రములో పడినందున నువ్వు సిగ్గుకు అప్పగించే విధంగా, జబ్బుకు అప్పగించే విధంగా, అపవిత్రమైన కుష్ఠు రోగానికి అప్పగించే విధంగా మచ్చ పాళెం అవతలకు ప్రభు అపవిత్రురాలని పరిగెత్తుకుని వెళ్ళిపోయే దౌర్భాగ్య దశ వద్దు ప్రభువా, వద్దు. నాకైనను ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికైనా నీ దుస్థితి వద్దు. మా నోటి మాటలు మేము కాచుకోవాలి. అపవాది తంత్రగొట్టి అపార్థాలు పుట్టిస్తాడు. కాళ్ళతో తొక్కేయాలి నాయన. నోరు తెరిచి మాట్లాడకుండా మా నోరులు మీ వాక్యాన్ని బట్టి మూసుకోగలగాలి. మా ప్రవర్తన మీ వాక్యాన్ని బట్టి కాచుకోగలగాలి. నీవు అతీతుడవు. ఒకరికొక న్యాయం, ఒక్కొక్కరికొక న్యాయం కాదయ్యా. నీవు నీతి న్యాయదార్థతలు జరిగించే నమ్మదగిన దేవుడు. కృపగల దేవా, అపవాదిని ఎదిరించే శక్తి మాకివ్వండి. మీకు లోబడే శక్తి మాకివ్వండి. సర్వాంగ కవచాన్ని ధరింపజేయండి అయ్యా. మా అందరి మీదకి మీరు దిగిరండి. వాక్యం వినడానికి కాదు, విన్న వాక్యాన్ని గ్రహించుకున్న వాక్యాన్ని అన్వయించుకున్న వాక్యంతో బ్రతకడానికి నువ్వు సెలవిస్తున్నావు. నేనైనా ఈ వాక్యం ఎందరైతే వింటున్నారో వారందరైనా, ఇక్కడ నిలుచున్న వారినైనా నీవు జ్ఞాపకం చేసుకుని అద్భుత రీతిగా ప్రభువా మా పక్షపు వాడవై, మేము మీ పక్షపు వారమై మిమ్మల్ని అనుకూలుగా చేసుకుని మేము మీకు అనుకూలంగా ఉండి మీ అనాది సంకల్పములో నిలబడడానికి, అపవాది తంత్రంలో పడిపోకుండా యథార్థతను కాపాడుకోవడానికి, మీ యొద్ద నుండి దీవెన, ఆశీర్వాదము, మేలు, ఉపకారం పొందుకోవడానికి, మీ కనుసైగల్లో ఉండడానికి మాతో మీరు మాట్లాడమని, అణుచుకోగలిగే మహా గొప్ప భాగ్యాన్ని కృపా వరంగా దయచేయండి. కన్ను, కాలు, చెయ్యి పెరికి వేసుకోగలిగే అనుభవాలు దయచేయమని ఇదేనా ప్రార్థన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొందుకొని నాం పరమ తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రవేశ రక్తమే జయం, అపవాది క్రియలకు లయం. ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశన కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.